చాలామందికి ఆడియో వినకుండా టెక్స్ట్ చదివే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు సెట్టింగ్స్లోకి వెళ్ళి సబ్‌టైటిల్స్ తెలుగు ఆన్ చేసుకోండి. ఇంకా మీకు టెక్స్ట్ కనపడిద్ది. ఆ టైటిల్స్ మీద చదువుకుంటూ ఉండొచ్చు. ఆ ఆప్షన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా స్టోరీలోకి వెళ్తే భార్యాభర్త శంకర్రావు, పారిజాతం వాళ్ళకి ఒక కూతురు, ఒక కొడుకు. కూతురు పేరు నందిని, కొడుకు పేరు నందకిషోరు. ఇంకా నందినికి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేశాక వాళ్ళ హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోతారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ అమ్మ నాన్న కానీ నందినికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. నందినికి ఒక కూతురు ఉండిద్ది. తన పేరు లిఖిత. సో ఇంకా నందిని ఎన్నిసార్లు పెళ్లి చేసుకోమన్నా పెళ్లి చేసుకోదు. ఇంకా లిఖితాని చూసుకుంటా అలానే ఉండిద్ది. కానీ నందకిషోరు చిన్నోడే. లిఖితకి నందకిషోర్కి అంత ఏజ్ గ్యాప్ ఉండదు. చేసుకోవాలంటే మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు. ఎంత 12 years ఉండిద్ది మేనరికం చేసుకోవాలనుకుంటే. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఏమనుకుంటారంటే లిక్కి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఎలాగో కూతురు జీవితం బాగోలేదు, ఇంకా మేమే కదా సపోర్టింగు, మనవరాల్ని బాగా చదివించి నా కొడుకే ఇచ్చి చేసుకుంటే మనవరాలు మమ్మల్ని చూసిద్ది అని చెప్పి వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ మామయ్య నందకిషోర్ కూడా మేనకోడలు ఎంత అంటే అంత అడక్క ముందే దాని ఇష్టమేంటో తెలుసుకొని చేసేస్తాడనమాట. ఎవరైనా అమ్మ కూచి నాన్న కూచి ఉంటారు. తనేందో అసలు మామ కూచిలాగా అయిపోయిద్ది. ఏం చెప్పాలన్నా ఏం చేయాలన్నా మామయ్య అది కావాలి ఇది కావాలి అని చెప్పి అన్నీ వాళ్ళ మామయ్యని అడుగుతూనే ఉండిద్ది. ఇంకా నందు కూడా హ్యాపీగా లిక్కినే కదా నా కోడలు కదా అని చెప్పి హ్యాపీగా అడగకుండానే అన్నీ చేసేస్తూ ఉంటాడు. అంతలోకి పెద్ద పిల్ల అయ్యిద్ది. భారీ ఎత్తున గ్రాండ్గా ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. ఇంకా వచ్చిన చుట్టాలందరూ ఏరా నీ పెళ్ళామనా ఇంత గ్రాండ్గా చేస్తున్నావు అంటే ఊరుకోండి బాబాయ్, కాకపోతే చైనా ఏంటి మా అక్క కూతురు అది అని చెప్పి అందరికీ నవ్వుతా సమాధానం చెప్తాడు. ఇంకేంటి మామయ్య అందరు ఇలా అంటున్నదంటే ఏదో సరదాగా అంటారు లేదా, అవన్నీ పట్టించుకోకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు. సరే మామయ్య అని చెప్పి ఈ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఉండిద్ది వాళ్ళ మామయ్యతో. ఒకరోజు పారిజాతం నందిని దగ్గరికి వెళ్ళిద్ది. నందిని వాళ్ళ ఆయన చనిపోయినా కానీ ఎన్నిసార్లు వాళ్ళ తమ్ముడు పిలిచినా వాళ్ళ ఇంట్లో ఉండదు, సపరేట్గానే ఉండిద్ది. ఇంకా తను మిషన్ కుట్టుకుంటూ ఉండిద్ది. కానీ మొత్తం ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళ తమ్ముడే చేస్తూ ఉంటాడు. పారిజాతం వెళ్ళి అమ్మ నందిని అంటే ఏంటమ్మా ఇలా వచ్చావు, ఏమైనా పనా అంటే అది కాదే ఒక విషయం చెప్పాలి అంటే చెప్పమ్మా అని చెప్పనిద్ది. అదే మన పక్కింటోళ్ళ మనవరాలు ఉంది చూసావు అంటే ఉంది కదా అంటే అమ్మాయి ఎవరితోనో లేచిపోయిందంటే ఇంటర్లో అంటే అవునా అమ్మా అని చెప్పంటే అవునురా నేను మన లిఖిత మీద చాలా ఆశలు పెట్టుకున్నానే నా కొడుక్కి ఇద్దామని అంటే నేను కూడా అమ్మ తమ్ముడికి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను అంటే అది ఎలాగో పెద్ద పిల్ల అయ్యి 3 ఏళ్ళు అవుతుంది కదే చేసేద్దామే 10వ తరగతి కూడా అయిపోయింది కదా దానికి అని అంటే అమ్మ చిన్నేజే కదే అంటే చిన్నేజైనా పెద్దేజైనా ఏముంది ఎప్పుడోకప్పుడు మీ తమ్ముడేగా చేసుకోవాల్సింది చేసేద్దాం అనేసరికి ఇంకా సరే అమ్మ ఒకసారి తమ్ముడిని కూడా మాట్లాడదాము అడుగుదాము అని చెప్పి ఇంకా వాళ్ళ తమ్ముడికి వాళ్ళ నాన్నకి కూడా ఫోన్ చేసి ఇంటికి రండి సాయంత్రం డిన్నర్కి అని చెప్పింది. ఏంటక్క ఎప్పుడూ లేనిది స్పెషల్గా పిలుస్తున్నావు అంటే అమ్మ వచ్చిందిరా పని ఉంది లేదా అని చెప్పిద్ది. సరే అక్క వస్తాను దాందేముంది అని చెప్పి నందు కూడా వెళ్తాడు. ఇంకా స్కూల్ నుంచి ఎప్పుడో వచ్చేసిద్ది లిఖితతో ఏం మాట్లాడదు. ఇంకా భోజనం పెట్టవే మామయ్యకి అనగానే పెడతా ఉండిద్ది. మావయ్య నాకు తినిపి అంటే పెళ్ళవక ముందే చూడవే ఎలా తినిపించుకుంటుందో అని చెప్పి వాళ్ళమ్మ అంటూ ఉంటే ఏంటమ్మమ్మ అలా అంటావు చూడు మావయ్య ఎలా అంటుందో అని చెప్పంటే ఏంటమ్మా నువ్వు అందరిలాగా అనేసరికి అది కాదురా నీకు దానికి పెళ్లి చేసేద్దాము ఎండాకాలం అనుకుంటున్నాం అనేసరికి ఏంటి అని చెప్పనిద్ది. ఏంటి ఏడుస్తున్నావు మన పక్కింటి అమ్మాయి ఎలా ఉందో తెలుసా అంటే ఏమైంది అని అంటాడు. అమ్మాయి లేచిపోయిందిరా అనేసరికి ఓహో అవునా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అంటే అది కాదురా ఇది కూడా అలాంటి పిచ్చి వేషాలు వేసిద్దేమోనని అంటే అమ్మ ఇది ఎలాంటిదో నీకు తెలీదా నాకు తెలీదా ఏమోరా ఈ కాలం పిల్లలు ఎలా ఉంటారో అంటే మామయ్య చూడు అంటే నా లిక్కి అలాంటిది కాదు ఏమైనా ఉన్నా నాకు చెప్పిద్ది
ఒకవేళ అలాంటివి ఏమైనా ఉన్నా నాకు చెప్పవే, నేను చేస్తాను, వీళ్ళకేం భయపడకు అని. కానీ ఏంటిదా నువ్వు అలా మాట్లాడతావు, నీకు ఇచ్చి చేద్దాం అనుకుంటే అంటే, అమ్మ దానికి ఉండాలి కాదమ్మా అని చెప్పి అంటాడు. ఇంకా వాళ్ళమ్మ నందిని ఏమో లిఖితాని లిక్కి మామయ్యని చేసుకుంటానని చెప్పు అని అనిద్ది. చెప్పు అని చెప్పి అనేసరికి వాళ్ళ అక్క ఇంకా చూస్తాడు. అక్క నువ్వు దాన్ని బెదిరించి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అంటే, అది కాదురా, నువ్వైతే బాగా చూసుకుంటావు కదా అని అంటే, అవునక్క నువ్వు అనుకున్నది కరెక్టే, ఒకవేళ నేను ఫ్యూచర్లో ఏమైనా తాగి దాన్ని ఇబ్బంది పెడితే ఎవరికక్క అది చెప్పిద్ది, దానికి ఏమైనా నానున్నాడా చెప్పు, నువ్వే నా మీద డిపెండెంటు, అదేమైపోయిద్ది అని. కానీ వాళ్ళమ్మ అంతే లేదా, అంతే, నా కూతురు ఎక్కడ కనపడిద్ది అని చెప్పి బాధపడుతూ ఉండిద్ది. అది కాదక్క అని చెప్పి ఇంకా నందు లిక్కీ దగ్గరికి వెళ్ళి, ఏదా లిక్కీ నిజం చెప్పు, నీకు నేనంటే ఇష్టమేనా, పెళ్ళి చేసుకుంటావా, చెప్పురా నేను చేసుకుంటాను అంటే, మావయ్య నిన్నెప్పుడు నేను అలా చూడలేదు మావయ్య, ఇంకా మావయ్య అంటే అదేనా మావయ్య, అందరిలాగా నువ్వు కూడా ఏంటి మావయ్య అని చెప్పి ఏడుస్తూ ఉండిద్ది. చూసావు కదక్క అంటే, అది కాదురా, నువ్వైతే బాగా చూసుకుంటావని అని చెప్పి వాళ్ళ అమ్మ అనేసరికి, ఏంటమ్మా నీకు మనవరాలే బాగా చూసుకునిద్దా, ఇప్పుడు నేను దాన్ని పెళ్లి చేసుకున్నాను, బాధలు పెట్టాను, అది వెళ్ళి ఎవరికి చెప్పుకునిద్దే చెప్పు, అదే బయట అబ్బాయికి ఇచ్చి చేసామనుకో, ఏమైనా కష్టం వచ్చినా మామ అని చెప్పి నేను అండగా ఉంటానే దానికి, నేను కష్టపెడితే ఎవరికి వెళ్ళి చెప్పిద్దామా అది అని చెప్పాను. కానీ అది కాదురా తమ్ముడు, నువ్వేదో నాకు సహాయం చేస్తున్నావు, లైఫ్ లాంగ్ చెయ్యాలనేది నా ఉద్దేశం కాదురా, ఎలాగైనా మేము బతికేస్తాం, కానీ నువ్వైతే బాగా చూసుకుంటావు అనేరా అనేసరికి, అక్క అది నాకన్నా 12 ఏళ్ళు చిన్నది, ఇంకా 14 ఏళ్ళేనే దానికి, అయినా ఇప్పుడేమొచ్చింది తొందర, నేను మాటిస్తున్నానక్క, నా పెళ్ళి వేరే వాళ్ళతో అయినా నేను దానికి జీవితాంతం మావయ్య నాకు కష్టం వచ్చిందంటే దానికి అండగా నేనుంటాను, నువ్వేం భయపడకక్క, దాని పెళ్ళి నేను ఘనంగా చేశాను, ఫంక్షన్ చేశాను చూసావా, ఎవరైనా మీరు అడిగారా చేయమని చెప్పి ఎంత గ్రాండ్గా చేశాను, ఏ లిక్కి అవునా కాదా, అలానే మా లిక్కి గాడి పెళ్ళి నాకు ఇష్టం వచ్చినోడితో, లేకపోతే మా లిక్కి గాడికి ఇష్టం వచ్చినోడితో నేను చేసుకుంటా, మీకు ఎందుకే అని చెప్పి అనేసరికి, అవునా సరే లేరా అని చెప్పి అంటారు. సరే మరి నీకు బయట సంబంధాలు చూడమా అంటే, చూడు కానీ మనలో కలిసిపోయే అమ్మాయిని చూడు, ముందే చెప్పు అక్క కూడా మనతో ఉండిద్దని, అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అనేసరికి ఇంకా పారిజాతం శంకర్రావు కూడా సరేలే అని చెప్పి బాధగా ఉంటారు. ఏంటమ్మా అంత బాధపడతారు, ఎందుకు ఏమైందని చెప్పు, అంత బాధపడ్డం ఎందుకు, బయట అమ్మాయి బాగా చూసుకోదా అంటే, అది కాదు లేదా నువ్వేం చెప్పినా వినవని అర్థమైపోయిందిగా అని చెప్పి అనేసరికి, సరే అని చెప్పి ఒక మంచి అమ్మాయినిచ్చి చేస్తారు. అమ్మాయి పేరే గీత. ఇంకా పెళ్లి చూపులకి వెళ్ళి మొత్తం సెలెక్ట్ చేసి, ఎప్పుడో అమ్మాయి మంచి ఫ్యామిలీ అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యి అమ్మాయి అందరినీ బాగా చూసుకునేది అన్న నమ్మకంతో చేసుకుంటారు. చేసుకున్నాక అమ్మాయి ఫస్ట్ వచ్చిన కానీ ఇంకా ఫస్ట్ ఒక 1 వీక్ బాగానే ఉండిద్ది, 16 రోజుల పండగ దాకా. తర్వాత ఎప్పుడు మేనకోళ్ళు రావడం, మావయ్య అత్త ఇది తెచ్చిందా మావయ్య అని చెప్పి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోవడం, ఏంటి డైరెక్ట్గా వచ్చి మా బెడ్ మీద కూర్చుంటున్నావు, ప్రైవసీ అనేది ఒకటి ఉంది నీకు తెలీదా అని చెప్పి అనడం. ఇంకా అమ్మాయి చాలా హర్ట్ అయ్యిద్ది. లిఖిత ఏడుస్తూ ఉంటే ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఏమనిద్దంటే, అది కాదమ్మా అంటే కొత్తగా పెళ్ళైంది కదా అలా వెళ్ళకూడదు, అంతకుముందు అంటే మావయ్య మన మావయ్య, ఇప్పుడు పెళ్ళైపోయింది కదా అంటే, పెళ్ళైపోతే ఏమైంది అమ్మమ్మ, ఎందుకు అత్త నన్ను అలా అంది, మామయ్య రూమ్లోకి ఎందుకు రావద్దంటుంది, మామయ్య కూడా అంతకు ముందులాగా నాకుతో ఉండట్లేదు ఎందుకు అమ్మమ్మ అంటే, పెళ్ళైపోయింది కదరా, కొన్ని రోజులు అంతే ఉండిద్దిలే, తర్వాత నార్మల్ అయిపోయిద్ది అనేసరికి, సరే అమ్మమ్మ అని చెప్పి అంటూ ఉండిద్ది. ఇంకా తర్వాత తనకి హాలిడేస్ అయిపోయాక, మామయ్య ఈ కాలేజీ అయితే బాగుండిద్ది కదా అని చెప్పి ఈవినింగ్ వెళ్ళి వాళ్ళ అక్క అమ్మాయి వెళ్ళి వాళ్ళ మామయ్యతో డిస్కస్ చేస్తూ ఉంటారు. బాగుండిద్దిరా అంటే,
ఫీజు ఎంత ఉండొచ్చు తమ్ముడు అంటే, ఎంతున్నా ఏం లాభం, ఫీజు మొత్తం మీ తమ్ముడేగా కట్టేది, ఇంకా పైకి ఎంత ఉండొచ్చు ఏంటి, మీరు ఎలాగో గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చెయ్యరుగా, ఎలాగో మా సొమ్మేగా, దానికి ఎందుకు ఇన్ని బిల్డప్లు అని చెప్పి గీత అనేసరికి ఇంకా నందిని ఫీల్ అయిపోయి గాలికి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది. గీత ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా అక్కతో అంటే, నువ్వు ఊరుకో, ఎప్పుడు మన గురించి ఆలోచించకుండా అక్క కూతురు అంత ప్రేమ ఉన్నవాడివి అక్క కూతుర్నే చేసుకోవాలి, మరి నన్ను ఎందుకు చేసుకోవడం, నన్ను చేసుకొని ఇంట్లో మీ అమ్మ మీ బాబుకి పని మనిషిలాగా పెట్టడానికా అని చెప్పి గీత అనేసరికి ఇంకా నందకిషోర్ కూడా చాలా ఫీల్ అవుతాడు. ఇంకా నందు వాళ్ళ అక్కకి ఫోన్ చేసి, అక్క నేను రేపు ఇంటికి వస్తాను, కాలేజీకి లిక్కీని తీసుకెళ్తాను, నువ్వేం ఫీల్ అవ్వకు, గీత మాటలు ఏం పట్టించుకోకని కానీ అనుకుంటాను నాకు కాల్ చేసి మాట్లాడతావని, ఇక్కడ ఉంటే కుదరట్లేదు డైరెక్ట్గా అని చెప్పి మీ అక్క ఇంటికి వెళ్ళి ఏదో వెళ్ళిపోతున్నట్టు, మీ డబ్బులు ఏం అవసరం లేనట్టు పౌరుషంగా వెళ్ళింది కదా, మరి ఎందుకు ఫోన్ చేసి అడుక్కోవడాలు అనేసరికి ఇంకా నందిని ఫోన్లో విని, వద్దులేదా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కాలేజీలో నేను జాయిన్ చేస్తాలే తమ్ముడు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇంకా గీత పారిజాతం కూడా ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. 2 నెలలు కాకముందే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు మీ అమ్మ నేనే చెయ్యాలి అని ఎందుకు అనుకునేది, ఆమె ఎప్పుడు పని చేయదా, ఆమె తినట్లేదా, ఇంట్లో అటు పుల్ల తీసి అటెయ్యదు, ఇటు పుల్ల తీసి అటెయ్యదు, ఎప్పుడు చూసినా కూతురు మనవరాలు, అసలు కొడుకు మీద ఏమైనా ప్రేమ ఉందా, నువ్వు ₹2 ఇచ్చినా అవి తీసుకెళ్ళి కూతురికి ఇచ్చేసిద్ది, మనవరాలు ఇచ్చేసిద్ది, ఇంకా మనం ఎందుకు ఆమెకి అని చెప్పి డైలీ పడుకునేటప్పుడు నందుకి చెప్తా ఉంటే నందుకి చిరాకు వచ్చేసిద్ది. ఇదేనా జీవితం, అసలు ఎందుకు చేసుకున్నానురా బాబు అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళమ్మ నందిని కూడా చాలా బాధపడి ఇంకా నార్మల్గా ఏదో గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేస్తా అంటే వాళ్ళమ్మ ఏడ్చి డబ్బులు ఇచ్చిన కానీ వద్దమ్మా నాకు ఆ డబ్బులు ఉన్నాయి అని చెప్పి నార్మల్ చిన్న కాలేజీలో ఏదో ఇంకా చదివియాలి అన్నట్టు చదివిచ్చేసిద్ది. ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్ వస్తుండగానే సంబంధాలు వస్తూ ఉంటే వాళ్ళమ్మ, ఒరే సంబంధాలు వస్తున్నాయిరా దానికి చేద్దామా అని కానీ, చెయ్యండి ఎందుకు రావు, ఇక్కడ మా ఆయన బాగా సంపాదించాడు, మీరు ఎలాగో తీసుకెళ్ళి పెడతారు కదా, ఘనంగా పెళ్లి చేసి నా బంగారం కూడా ఇస్తాను, తీసుకెళ్ళి మొత్తం మీ మనవరాలకే పెట్టేయండి అత్తయ్య, అసలు మాకు పిల్లలు లేదు పీచు లేదు అని చెప్పి ఏదైనా దిగులుందా మీకు అని చెప్పి అంటా ఉండంగానే ఆమె చాలా బాధపడిద్ది. ఏంటిదా మీ ఆవిడ నువ్వేం అడవా అంటే, ఏంటండి మీరు ఏమనరా మీ అమ్మని, ఎప్పుడు చూసినా కూతురు మనవరాలు, ఇంకేమైనా ఉందా మీ అమ్మకి అనేసరికి, నేను ఉండలేనురా మీతో అని చెప్పి వాళ్ళమ్మ, మేము బయటికి వెళ్ళిపోతానురా అనేసరికి అమ్మ అని చెప్పి బాధపడతాడు. లేదురా మేము బయటకు ఉంటేనే బాగుంటాము, అప్పుడైనా మీరు సంతోషంగా ఉంటారేమో, ఎందుకురా నేను సపరేట్ వెళ్తాంలే అయ్యా అని చెప్పి పారిజాతం అనిద్ది. ఇంకా ఈ వయసులో ఎక్కడికి వెళ్తాంరా అని చెప్పి శంకర్రావు కూడా అనబోతుంటే, అది కాదయ్యా మనకి వేరే ఇల్లు ఉంది కదా ఆ ఇంట్లోకి వెళ్తామంటే, ఆ ఇల్లు నేను ఎప్పుడో అద్దెకిచ్చానుగా, అద్దె కూడా తీసుకుంటున్నా, అయినా నేను ఆ డబ్బులతో మా ఊళ్ళో చుట్టి వేసుకుంటున్నా, ఆ ఇల్లు మీకు ఇవ్వడం కుదరదు అని చెప్పనేసరికి, సరే మా బతికేదో మేము బతుకుతాం చూసారు కదా, ఇప్పుడు కూడా ఉందామంటావా అనేసరికి, లేదు లేదా మేము వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళు ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటే ఆ విషయం నందినికి తెలిసి వెళ్ళి ఏడ్చి, ఏంటమ్మా ఏంటి నాన్న ఎందుకు ఏమైంది అంటే, నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పా నా మనవరాలు నన్ను చూసుకునిద్దిరా చేసుకోరా అని చెప్పి, అది కానీ వాడు కానీ విన్నారా, లేదు, ఇప్పుడు చూడు వేరే ఎవరితోనో చేసుకున్నాడు, ఆ సంబంధం నువ్వే చూసావు కదమ్మా అంటే, అవునే నేను చూశాను, అమ్మాయి మంచిదని చేశాను, ఎప్పుడు చూసినా గొడవలు పెడుతుంది, ఏం చేసినా మీ ఇంటికి వచ్చినా సరే ఎక్కడికి వెళ్ళినా నీ దగ్గరికి వచ్చానని అనుకుంటుంది, వాడికి లేనివి పోనివి చెప్తుంది, మనశ్శాంతి లేదు ఇంట్లో, అందుకే వచ్చేసామే, వాడన్నా శుభ్రంగా ఉండాలి కదా అనేసరికి, ఏంటమ్మా ఏంటి నాన్న వాడు లేకపోతే నేను లేనా, వాడేనా మీకు అంటే, అది కాదమ్మా కూతురు దగ్గర ఉండకూడదు కదా, నువ్వే కష్టపడుతున్నావు అంటే, ఎవరన్నారు కష్టపడుతున్నానని, మీరిద్దరు ఇలా ఉంటే నేను సుఖ
సుఖంగా ఉంటానా, వాడు సుఖంగా ఉంటాడా చెప్పు? ఎలాగో వాడి దగ్గర ఉండట్లేదు, నా దగ్గరైనా ఉండండి అమ్మా అనేసరికి, లేదు మేము ఉండమనేసరికి ఇంకా నందు వస్తాడు. నందు వచ్చి, ఏంటమ్మా ఇలా వచ్చేసారంటే, నువ్వేం మాట్లాడకురా, నేనైతే ఇంటికి రాను అని చెప్పి అనిద్ది. ఒరే నందు, నేను తీసుకెళ్తారా అమ్మ నాన్నని అనేసరికి, అమ్మ అక్క దగ్గర ఉండండి అమ్మా అని చెప్పి అనేసరికి షాక్ అవుతారు. ఏంటిరా నువ్వు అనేది, అక్క దగ్గర ఉండడం ఏంటి అంటే, ఈ వయసులో మీకు ఎవరొకరు తోడు కావాలి, ఎలాగో నేను ఉండలేను, ఆ విషయం మీకు అర్థమైంది, పెళ్లి చేసుకున్నాక వద్దనుకోలేం కదమ్మా, అది ఎలాగో రాక్షసి, అర్థం చేసుకొని అక్క దగ్గర ఉండండి, నేను ఏదో ఒక సహాయం మీకు ఎప్పుడు చేస్తూనే ఉంటా, సరేనా? కానీ నేను ఎప్పుడు వచ్చి మీ దగ్గర ఉండలేను, ఎప్పుడు రాను కూడా, కానీ కొంతకాలం నేను రానమ్మా, కానీ నువ్వు అక్క దగ్గర శుభ్రంగా ఉండు, ఏమనుకోకు అని చెప్పి కొడుకు ఏడ్చేసరికి, అదే మగపిల్లలు ఏడవకూడదయ్యా, అయినా మీ ఆవిడ మంచిదే, ఏందో నేనే ఎలాగో అంటూ ఉంటాను కదా, అది బాధపడడం ఎందుకని చెప్పి నేనే వచ్చేసానులే. సరేలే, నువ్వు బాధపడుతున్నావుగా, నీ దగ్గరికే రామా, పదరా వెళ్దాం, నిన్ను చూడకుండా నేను ఉండలేను అనేసరికి, వద్దమ్మా అక్క దగ్గరే ఉండు అని చెప్పి అక్కకి డబ్బులు ఇస్తుంటే, ఏరా నేను అమ్మ నాన్నకి అన్నం కూడా పెట్టలేనా అంటే, అది కాదక్క, దాని ఎగ్జామ్ ఫీజే అని చెప్పి అనేసరికి, వద్దురా అని చెప్పనిద్ది. ఏంటే వద్దు, నెక్స్ట్ అది డిగ్రీకి వెళ్ళిద్ది, ఇదిగో మొత్తం కాలేజ్ ఫీజు, అడ్మిషన్ కూడా ఈ కాలేజీ, ఏం మాట్లాడకు, తీసుకో, దానికోసం ల్యాప్టాప్ కూడా కొన్నాను ముందే ఆలోచించి, ఇంకా దానికి ఏ అవసరం వచ్చినా నేనే కొరియర్ చేస్తాను, నన్నేం అడగొద్దు, మీరు ఫోన్లు కూడా చేయొద్దు అని చెప్పి ఇంకెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక, ఏంటమ్మా వీడి పరిస్థితి ఇలా అయిపోయింది, ఏందే ఇంత దొంగతనంగా కలుస్తున్నాడు అనేసరికి, ఏమో అమ్మ, అది నిందలేయడం కూడా స్టార్ట్ చేసింది అనేసరికి షాక్ అయింది. ఏంటే, ఏం మాట్లాడుతున్నావే అనేసరికి, తర్వాత చెప్తాలే, ఇప్పుడు మీ నాన్న ముందు ఎందుకు అని పారిజాతం చెప్పిన గానే నందిని సరే అమ్మ అని చెప్పి పారిజాతాన్ని శంకర్రావుని తీసుకెళ్ళినాక లిక్కి, అమ్మమ్మ తాతయ్య మీరొచ్చారా అంటే, ఇంక ఇక్కడే ఉంటారు అనేసరికి, ఏమైంది అంటే, అత్త మిమ్మల్ని కూడా పంపించేసిందా అనేసరికి, పంపించకుండా ఏం చేసిందే, నువ్వు పెళ్లి చేసుకోకపోతే అనేసరికి, ఏంటమ్మమ్మ అలా అన్నావు, సరేలే నేను పెద్దయ్యాక బాగా చదువుకొని నిన్ను తాతని నేనే చూసుకుంటా అనేసరికి, సరే అమ్మ మా బంగారం అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాక, ఇంకా తనకు అప్పుడే ఒక కొరియర్ వచ్చింది. కొరియర్లో ఫోన్ వచ్చింది. ఏంటి ఇది, మంచి ఆండ్రాయిడ్ ఫోన్ లాగా ఉందే, బాగుంది అని చెప్పి ఆన్ చేస్తే ఒక కాల్ వచ్చింది. ఏంటి కాలు అని చెప్పి ఎత్తిన కానీ, నేను రా మామని అనేసరికి, మామయ్య ఈ నెంబర్ ఎవరిది అంటే, ఇది ఆఫీస్ నెంబర్, ఇది ఎప్పుడు ఆఫీస్లోనే పెట్టి కీ వేసి వెళ్ళిపోతా, నువ్వు ఎప్పుడు చేయాలనుకున్నా నా ఆఫీస్ టైమింగ్స్ తెలుసు కదా, అప్పుడు మెసేజ్ చేసే చెయ్యి, ఇది నేను ఇంటికి తీసుకెళ్ళను, సో నైట్ పూట ఉండదు అనగానే, అవునా మామయ్య సరే అనగానే, ఈ విషయము నువ్వు అమ్మమ్మ తాతయ్య అమ్మతో చెప్పు, ఇంకోటి వాళ్ళకి ఎవ్వరికి చెప్పొద్దని చెప్పు, ఎవ్వరికి కూడా, సరేనా అనేసరికి, ఎందుకు మావయ్య ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంటే, ఏం లేదే, అయినా ల్యాప్టాప్ పంపించాను బాగుందా అనేసరికి, ల్యాప్టాప్ ఇప్పుడు ఎందుకు మావయ్య, డిగ్రీ 3rd ఇయర్లో కదా అంటే, ఏమోలే, ఇప్పుడు దాకా ఈ 2 years నేను చాలా మిస్ అయ్యానే, రేపు కాలేజీ దగ్గరికి వచ్చి కలుస్తాలే, అడ్మిషన్ కూడా పంపించాను, నువ్వు జాయిన్ అయిపోయి వెళ్ళి, నేను ఏదో ఒక రోజు వచ్చి మీట్ అవుతాను అనేసరికి, మావయ్య నాకు ఐస్ క్రీమ్ కొనిస్తావా, నాకు మళ్ళీ కేక్ కూడా కావాలి, అది కూల్ కేక్ అనేసరికి, అన్నీ కొనిస్తాను అని చెప్పనేసరికి, ఓకే మావయ్య ఐ లవ్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఏంటి ఈ ఫోను, ఎవరికి ఐ లవ్ యూ చెప్తున్నావు అనేసరికి, అది మావయ్య నాకు కొరియర్లో ఫోన్ పంపించాడు, ఇంకేమని చెప్పాడంటే, ఇది మావయ్య ఆఫీస్ ఫోన్ అంట, అది ఆఫీస్లోనే పెట్టెళ్తాడంట, ఈ విషయం అసలు అత్తకి తెలియకూడదంట, ఏం కావాలన్నా మావయ్య చూసుకుంటాడంట, కానీ ఈ విషయం మీ ముగ్గురికి, పక్కన వాళ్ళకి పనోళ్ళకి ఎవరికి చెప్పొద్దు అన్నాడు అనేసరికి, చూసావంటే వాడు ఎంత భయపడుతున్నాడో అంటే, ఏమైందమ్మా అంటే, ఏం లేదు లేవే, వాడు ఏందో టెన్షన్ పడుతున్నాడు, అది గయ్యాలది వచ్చింది కదా,
ఇంకా అది గయ్యాళతనంగా చేస్తుందిలే అనేసరికి సరే అమ్మ రాండి అని చెప్పి వాళ్ళందరికీ పెట్టాక వాళ్ళు కూడా తిని పడుకుంటారు. వాళ్ళ అమ్మమ్మ లిక్కీని చాలా బాగా చూసుకునేది. అలానే వాళ్ళ తాతయ్యకి బీపీ మందులు, షుగర్ మందులు, వాళ్ళ మామయ్య అయ్యని చెప్పి హాస్పిటల్స్కి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి చెప్తా ఫోన్పే ఇది నీ బ్యాంక్ అకౌంట్ ఫోన్పే వేసాను చూడు అని చెప్పి మొత్తం మనీ పంపిస్తూ ఉంటాడు. వాళ్ళ మామయ్య ఏది చెప్తే అది చేస్తూ ఉండిద్ది వీళ్ళకి. ఇంకా అంత హ్యాపీగా ఉంటుంటే మామయ్య కలుస్తానన్నావు అంటే నాకు కలవాలనే ఉంది అని చెప్పి ఏంటి మామయ్య కలవాలనే ఉంది అని దీర్ఘాలు తీస్తున్నావు కలవా అనేసరికి అది కాదు మామయ్య మంచి మూవీ వచ్చింది నువ్వు నన్ను తీసుకెళ్తావా లేదా అనేసరికి కుదరద్ది అంటే సరే నేను అయితే ఎవరు కనపడితే వాళ్ళతో వెళ్ళిపోతా వాళ్ళకిన్నే మా మావయ్య అని చెప్తా అందరికి అనేసరికి ఆ పని చేయకు వస్తాలే అని చెప్పి అంటాడు. సరే మరి టికెట్స్ బుక్ చేసి నాకు చెప్పు అని చెప్పి అనిద్ది. సరే రేపు ఆఫ్టర్నూన్ షోకి వెళ్దాము అంటే ఎప్పుడు ఫస్ట్ షో సెకండ్ షో అనేవాడివి ఇప్పుడు ఆఫ్టర్నూన్ షోనా అంటే ఏం చేద్దాం మీ అత్తయ్య వచ్చాక మీ అత్తయ్య ఒక పిశాచి అని చెప్పి అంటాడు. సరే మావయ్య నీ ఇష్టం ఆఫ్టర్నూనే వెళ్దాంలే అని చెప్పి ఇంకా పెట్టేసింది. పెట్టాక ఇంకా కరెక్ట్గా అప్పుడే ఇంకా రా అని చెప్పి ఇంకా నువ్వు థియేటర్కి వచ్చేవి రా అనుకున్నాను అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని మంచిగా పద్ధతిగానే హాఫ్ శారీ కట్టుకొని వెళ్ళిద్ది. బాగున్నావే అనేసరికి నువ్వు పంపించావు కదా అందుకే డ్రెస్ చాలా బాగుంది అని చెప్పి అనిద్ది. సరే రా అని చెప్పి ఇంకా మూవీకి వెళ్తారు. మూవీకి వెళ్ళి మావయ్య నేను చాలా అడిగాను కదా అంటే ఓకే తీసుకొస్తా అని చెప్పి ఐస్ క్రీమ్ తీసుకొస్తాడు, చాలా తినేవి తీసుకొస్తాడు, చాక్లెట్స్ తీసుకొస్తాడు. ఇంకా అందరు తింటారు. తిన్నాక బయటకు వచ్చాక మూవీ చాలా బాగుంది కదా మావయ్య షాపింగ్ చేద్దామా అనేసరికి షాపింగా అని చెప్పి అంటా ఉండగానే మావయ్య నువ్వు ఒక్కడే వచ్చావు అనుకున్నావు అత్త కూడా వచ్చిందా అనేసరికి అత్త ఎక్కడుంది అని చెప్పనగానే ఇంకా వెనకాల వాళ్ళ అత్త ఉండిద్ది. ఏంటి మీరిద్దరు సినిమాకి వస్తే నాకేం తెలియదు అనుకుంటున్నారా అని చెప్పనేసరికి ఇంకా అవును మేమిద్దరం సినిమాకి వచ్చాం దాంట్లో తప్పేముంది అత్త అంటే నీకు తప్పేముందా నువ్వు అసలు మీ మామయ్యతో సిగ్గు లేకుండా తిరుగుతున్నావు అది నాకు తెలియదు అనుకుంటున్నావా మాకు పెళ్ళి ఇంతకాలమైనా మాకు పిల్లలు లేదు ఆ విషయం ఈయనకు పట్టదు నీతో ఏమో తిరుగుతూ ఉంటే ఎలా పుడతారు మాకు పిల్లలు చూడండి ఈయన నన్ను పెళ్లి చేసుకున్నాడు కానీ తిరిగేది ఈమెతో అని చెప్పి అయినా ఈ పిల్లకి సిగ్గు లేదు చిన్నపిల్లలాగా ఉంది ఇలాంటి డబ్బున్న వాళ్ళని ఇలానే తీసుకొస్తారు సినిమాలకి పబ్బులకి అనేసరికి ఆ పిల్ల షేమ్ఫుల్గా ఫీల్ అయ్యి ఏడుస్తూ చూస్తూ ఉండిద్ది. తను మా మామయ్య అని చెప్పంటే చాలే అమ్మ ఊరుకో అలానే చెప్తారు అందరూ అని చెప్పి అందరూ ఆ పిల్లని తిడుతూ ఉండగానే ఆ పిల్ల ఇంకా ఏడ్చి అలానే పరిగెత్తుకొని వెళ్ళిపోయినగానే ఇంకా నందు అందరిలో పట్టుకొని గీతాన్ని కొట్టినగానే కొట్టకుండా ఏం చేస్తారు మీరు నన్ను రాండి అని చెప్పి ఇంకా చాలా పెద్ద పంచాయతీనే పెట్టింది. ఆ పంచాయతీకి వాళ్ళ చుట్టాలందరికీ నందు వాళ్ళ చుట్టాలందరినీ తీసుకొచ్చిద్ది. ఇంకా ఆ పంచాయతీ పెట్టింది కూడా నందిని వాళ్ళ ఇంట్లోనే. నందిని వాళ్ళ ఇంట్లో పెట్టేసరికి ఇంకా లిక్కీ కూడా అక్కడే ఉండిద్ది. ఇంకా నందు అంటాడు లిక్కీ నువ్వు లోపలికి వెళ్ళు అంటే ఓహో ఆ మేడం వినకూడదా ఆయన చేసింది మొత్తం ఆమె కదా ఇంకా వినకుండా ఏముండిద్ది దానికి తెలియకుండా అంత సీక్రెట్ ఏముంది అయినా నువ్వు ఎలాగో చెప్తావు కదా ఫోన్లు కూడా చేస్తూనే ఉంటావు ఇంకేముంది దాంట్లో అనేసరికి నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి లోపలికి నెట్టేసి బయట గడ్డి పెట్టేశాక ఏంటి అసలు నీ గొడవ అని చెప్పి వాళ్ళందరూ పెద్ద మనుషులు అనేసరికి నేను చెప్తానని చెప్పి గీత స్టార్ట్ చేసిద్ది. ఈయన పెళ్ళైన కాడి నుంచి నా సంపాదన మొత్తం అంటే నువ్వెక్కడ సంపాదిస్తున్నావు అని చెప్పి నందు అడిగితే అదే మొగుడు సంపాదన బాధ్యత అవ్వదా అని చెప్పి అడిగిద్ది. మా ఆయన సంపాదన మొత్తం వాళ్ళ అక్క తింటుంది వాళ్ళ అక్క కూతురు వాళ్ళ అక్క ఎంత దిగజారిందంటే ఇంకా మా ఆయన డబ్బుల కోసం వాళ్ళ కూతుర్నే మా ఆయనతో సినిమాలకి షికార్లకి అన్నిటికీ పంపుతుంది. ఈయన ఆ అమ్మాయిని చూసి ఉండలేకపోతున్నాడంట అందుకే సీక్రెట్గా కలుస్తూ ఉంటున్నాడు అనేసరికి నందు ఇంకా చాలా కోపం వచ్చి చెయ్యెత్తేసరికి చూసారా
నిజం మాట్లాడితే ఇలానే కొట్టడానికి వస్తున్నాడు. కొట్టాడు కూడా నన్ను రోడ్డు మీద. ఇలా ఇద్దరిని చూసి అడిగేసరికి, అంటే ఏం చూసావు నువ్వు అనేసరికి, ఆ సినిమాకేగా వెళ్ళడం, నా మేనకోడలు అది అడిగింది, నేను తీసుకెళ్ళాను, దాంట్లో తప్పేముందే, మా అక్క కూతురు అది అనేసరికి, అవునా, అయితే అంత ప్రేమగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది, నాతో చెప్పి తీసుకెళ్ళావా, మరి నన్నెప్పుడు సినిమాకి తీసుకెళ్ళలేదే నువ్వు, అదే బెల్లము అల్లము ఉంచుకున్నది బెల్లం అనేసరికి ఇంకా పారిజాతం వచ్చి కొట్టేసిద్ది. నేను నీకు ఒక విషయం చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తున్నా. నేను నా కొడుక్కి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిమలాడా, నా మనవరాలని చేసుకోదా అని చెప్పి. కానీ వీడేమన్నాడు, లేదు బయట అమ్మాయినే చేసుకుంటానన్నాడు. నువ్వేం చేసావు, వచ్చి నా కొడుకుని నన్ను విడదీసావు. పోనీలే మీరన్నా సంతోషంగా ఉంటారనుకుంటే ఏం చేసావు, అన్నీ రచ్చరచ్చ చేస్తున్నావు. అంటే ఎక్కడ ఉండనిస్తున్నారు నువ్వు, నీ కూతురు, నీ మనవరాలు మా కాపురాన్ని నాశనం చేశారు. నేను చేస్తే నీ మనవరాలనిచ్చి చేద్దామని చెప్పి నువ్వు ఇది మొత్తం చేస్తున్నావు. అందుకే నీ మనవరాలని మా ఆయనతో పడుకోబెడుతున్నావా అనేసరికి ఇంకా అందరు తిట్టుకుంటూ ఉన్నారు. ఇంకా పెద్ద మనుషులు, గీత, అబ్బాయికి అమ్మాయి పట్ల అలాంటి ఉద్దేశాలు లేవమ్మా, నందు ఎలాంటి వాడో మాకు తెలుసు అని చెప్పి అందరూ నచ్చి చెప్పారు. నేను నమ్మనండి, నా కళ్ళారా చూశాను అంటే ఇంక వాళ్ళందరూ, అబ్బాయి అమ్మాయితో చిన్నప్పటి నుంచి అంతే ప్రేమగా ఉంటాడమ్మా, అమ్మాయి అడిగేసరికి అలా తీసుకెళ్ళుంటాడు, అంతేగాని చిన్నపిల్ల కదా అందుకే అన్నీ కొనిపెట్టుంటాడు, అంతేగాని అంతకు మించి ఏమీ లేదు అనేసరికి, మరి ఈ విషయం నేను వదిలిపెట్టనండి, నేనైతే పోలీస్ స్టేషన్కి వెళ్తాను, కేసు పెడతాను, అందరినీ జైల్లో వేపిస్తాను, అమ్మాయి ఎలా ప్రశాంతంగా ఉండిద్దో నేను చూస్తాను, పేపర్లకి ఛానల్స్కి కూడా ఇస్తాను అనేసరికి ఇంకా నందు చాలా టెన్షన్ పడిపోయి, ఉంటే నా మీద కేసు పెట్టుకో, నా మేనకోడలు ఏం చేసింది అనేసరికి, మొత్తం అమ్మాయే చేసింది, అమ్మాయి వల్లే కదా మన జీవితం ఇలా నాశనం అయిపోయింది అనేసరికి ఇంకా నందిని ఏడుస్తూ ఉండిద్ది. అది కాదు గీత, నా కూతురు అలాంటిది కాదు, మా తమ్ముడు అలాంటోడు కాదు అనేసరికి, నువ్వు ఆపు, నీ వల్లే ఇది మొత్తం అనేసరికి ఇంకా అందరూ పెద్దలు రాజీ చేద్దాం అనుకుంటారు. అది కాదు గీత, నువ్వు సైలెంట్గా ఉండు, ఇంకా ఇంతవరకు వచ్చింది కాబట్టి నందు, ఇంకా నువ్వు మీ అక్క లైఫ్లోకి రాకురా అనేసరికి, అది ఎలా కుదిరిద్ది బాబాయ్, మా అక్కకి మా బావ ఉన్నాడా చెప్పు, నేను చూసుకోక ఎవరు చూసుకుంటారు, ఎలాగోలా దొంగతనంగా హెల్ప్ చేస్తున్నాను బాబాయ్, అది కూడా చెయ్యొద్దంటే ఎలా అనేసరికి ఇంకా నందిని, ఒరే తమ్ముడు నీకు దండం పెడతా, నేను అమ్మా నాన్నని చూసుకుంటారా, ఎలాగోలా మేము కష్టపడతాంరా, నువ్వు అసలు ఏమి చెయ్యొద్దు మాకు హెల్ప్. అక్క అది కాదక్క అని చెప్పి నందు అంటూ ఉంటే, గీత చూసారా ఇప్పటికైనా సరే నేను మారుతాను, నా బాధ్యతో ఉంటాను అని అంటున్నాడేమో చూసారా, ఎప్పుడు చూసినా అక్క కూతురు వాళ్ళు ఉంటే చాలు అనేసరికి వాళ్ళు కూడా, బాబు నువ్వు కూడా మారాలి, మీ ఆవిడ కోసం నువ్వు టైం ఇవ్వాలి అనేసరికి, నేను తనతోనే ఉంటున్నాను కదా బాబాయ్ అని చెప్పి నందు అంటూ ఉంటాడు. అది కాదు నాకు కావాల్సింది, మీరు నాతోనే ఉండాలి, మీ మనసులో కూడా నేనే ఉండాలి, మీరు నాకు మాట ఇవ్వాలి, ఇంకా నేను నా మేనకోడల్ని కలవను, మా అక్కకి ఏ రకంగా హెల్ప్ చేయను అని చెప్పి మాట ఇవ్వాలి అని చెప్పంటే, సరే మాటిస్తున్నా, నేను నా మేనకోడల్ని కలవను, మా అక్కకి ఏ విధమైన హెల్ప్ చేయను, మా అమ్మ మా నాన్నకు కూడా చేయను, సంతోషమేనా అని చెప్పి అనేసరికి, సరే మీ మేనకోళ్ళ పెళ్ళికి కూడా మీరు ఒక మామయ్యగా ఏమీ చేయకూడదు అని చెప్పి అనేసరికి, ఇంకా చేయకుండా ఎలా ఉంటా, నేనే దాన్ని పెళ్ళి చేసేది, అంటే నేను నీ పక్కన వచ్చి కూర్చోనుగా, నేనేం పెళ్ళి చెయ్యనుగా అని చెప్పి అనేసరికి, నువ్వు రాకపోతే నేను చేస్తానే అని చెప్పి అంటాడు. చూసారా ఎలా అడ్డం తిరుగుతున్నారో, దాన్ని పక్కన పడుకొని దానికి వేరే వాడిని ఇచ్చి రోజు వెళ్ళి వాడిని బకరా చేసి ఆ మాటలు మాట్లాడుతుంటే ఇంకా కొట్టేస్తాడు ఇంకా నందు. ఇంకా చాలా పెద్ద గొడవ జరుగుతూ ఉండిద్ది. ఇంకా పెద్ద మనుషులందరూ, ఇదిగో ఇలా జరిగితే నందు తను మీడియా పోలీస్ స్టేషన్ అని చెప్పి పిల్ల పరువు తీసిద్దిరా అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి నందుని తీసుకెళ్ళి, ఉండరా నువ్వు ఆ పిల్లతో కలవనని చెప్పు, మీ అక్కని మర్చిపోతానని చెప్పు, ఏదో ఒకటి చెప్పరా ప్రజెంటు అనేసరికి, అది కాదు బాబాయ్, నేను ఎలా నా కోడల్ని ఎత్తుకొని పెంచాను, దాని సంతోషాన్ని నేను చూడకూడదా అని చెప్పంటే, చూడకూడదురా, లేకపోతే మీ ఆవిడ
ఆ సినిమా థియేటర్లో జరిగింది మొత్తం మాకు తెలిసింది. ఇంకా ఆ పిల్ల చచ్చిపోయిద్ది నువ్వన్నీ చేస్తే అనేసరికి, సరే బాబాయ్ మీరు చెప్పిందే చేస్తాలే అని చెప్పి బాధపడతా ఇంకా బయటకు వస్తాడు. వచ్చి ఏం మాట్లాడుకున్నారు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చా అంటే, వద్దు నువ్వు చెప్పినట్టే చేస్తా, నేను నా మేనకోడలి పెళ్ళికి కూడా వెళ్ళను అని చెప్పనేసరికి, అలా కాదు మీరు ఫోటో మీద ప్రమాణం చేసి చెప్పాలి. ఫోటో ఎందుకు, పిల్లే ఉంది కదా అని చెప్పి లాక్ తీసి బయటికి లాక్కొచ్చి ఒట్టేసి చెప్పండి అని చెప్పనేసరికి, తల మీద ఒట్టేస్తే చాలు అని చెప్పనిద్ది. తల మీద ఒట్టేసి ఏం చెప్తారు అని చెప్పంటే, పెళ్ళికి వెళ్ళను అని చెప్పంటాడు. పెళ్ళికి వెళ్ళడమే కాదు, పెళ్ళికి నువ్వు ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి వీల్లేదు, ఏమీ చెయ్యకూడదు అని చెప్పనేసరికి, సరే నా మేనకోడలు పెళ్ళయ్యేంత వరకు నేను ఏమీ చెయ్యను సరేనా, 3 సార్లు చెప్పాను ఓకేనా అని చెప్పనేసరికి, కలవద్దు, డబ్బులు ఇవ్వద్దు, మీ అమ్మ మీ నాన్నతో కూడా ఏం కాంటాక్ట్ ఉండొద్దు, మీ అక్కతో కూడా ఏముండొద్దు, ఓకే కదా అంటే ఓకే అని అంటారు. నువ్వేమైనా చేసావనుకో మీ మేనకోళ్ళు నా జీవితం నాశనం చేసిందని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా, మీడియాలో డిబేట్ పెడతా అని చెప్పి గీత అనేసరికి, నేనేం చేయను అలా, నువ్వంటే నాకు చాలా ఇష్టం గీత అని చెప్పి ఇంకా తను అనేసరికి, నిజమా, థ్యాంక్ యూ అండి అని చెప్పి ఆ పిల్ల, థ్యాంక్ యూ చెప్తున్నాను అనుకుంటున్నావు కదా, అలానే నువ్వు లేకపోయావు అనుకో నీకు సినిమా చూపిస్తా అని చెప్పి అనిద్ది. సరే గీత నేను మారిపోతాను, నీతోనే ఉంటాను అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాక ఇంకా బలవంతంగా తనతో కలుస్తూ ఉంటాడులే కానీ తనకు ఏమాత్రం ఇష్టం ఉండదు. అమ్మ, నాన్న, అక్క, మేనకోళ్ళు అందరూ గుర్తొస్తూ ఉంటారు. కానీ ఏం చేద్దాం, మాట్లాడినా కలవలేము, ఎందుకు ఇంకా నా జీవితం అని చెప్పి తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తాగుతూ ఉంటాడు. ఇంకా ఒకరోజు గీత నందుకి ఫోన్ చేసి, ఏవండి రేపు ఫెస్టివల్ కదా అంటే, రేపు కాదు ఇంకా వారం ఉంది అని చెప్పి అంటాడు. అదే వారం ఉంది, నేను అన్నీ గుర్తించుకోవాలి కదా, టైం పట్టిద్ది, అందుకే వారం ముందే షాపింగ్ చేయాలి అంటే, వెళ్ళి చెయ్యి అని అంటాడు. అంటే నేనంటే లవ్ లేదు, అదే మీ అక్క కూతురికి అయితే మీరే దగ్గరుండి సెలెక్ట్ చేసి మరీ కొనిస్తారు కదా, నాకు తెలుసులేండి అన్నీ అనేసరికి, అది కాదు గీత, ఎందుకు గీత అలా అనుకుంటావు, చెప్పు, నేను బిజీగా ఉన్నాను కదా, ఎంత కావాలో చెప్పు నేను ఇస్తాను అనేసరికి, లేదు మీ చేతులతో మీరే సెలెక్ట్ చేయాలి, నేనంటే ఇష్టం అని చెప్పి మీరు మీ చేతుల్లో చూపించాలి, అప్పుడే కదా మీరు అమ్మాయిని మర్చిపోయారు అని నేను డిసైడ్ అవ్వాలి అని చెప్పాను. కానీ వస్తాను గీత, రెడీగా ఉండి వెళ్దామని చెప్పి సరిగ్గా ఈవినింగ్ వెళ్తాడు. ఈవినింగ్ వెళ్ళిన కానీ ఆ షాప్కే ఇంకా మేనకోడలు వచ్చి ఇంకా అన్నీ చూస్తూ ఉంటే దూరం నుంచి చూస్తాడు. దూరం నుంచి చూసి, అవును అక్కడ ఉంది లిఖిత లాగుంది కదా అని చెప్పి వాళ్ళ ఆవిడతో అంటే, అవును లిఖిత అయినా ఇంత పెద్ద షాప్కి వచ్చిందా అని చెప్పి అనేసరికి, ఇంకా పక్కన ఫ్రెండ్ ఉండిద్ది, లిఖిత నువ్వు కూడా తీసుకోవే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉండిద్ది. అమ్మో ఇంత కాస్ట్ నేను ఎప్పుడు కొనలేదే, ఎప్పుడో మా మావయ్య కొనిచ్చేవాడు, ఇప్పుడు మా మావయ్య లేడు మాకు అని చెప్పి లిక్కి చెప్తా ఉండిద్ది. అది వాళ్ళ మావయ్య వాళ్ళ అత్త దగ్గరగానే ఉంటారు, కానీ ఆ పిల్లలు వీళ్ళని చూసుకోరు, వింటారు. ఓహో అవునా, మీ మావయ్య ఏమయ్యాడు అంటే, మా మావయ్య ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మాతో ఉండట్లేదు అని చెప్పి ఆ పిల్ల అనిద్ది. ఓకే మీ అత్త మంచిదేనా అంటే, మంచిదే బాగానే చూసుకునేది అని చెప్పి అనేసరికి వాళ్ళ అత్త కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. కానీ ఏం మాట్లాడదు. ఇంకా సరే నీ షాపింగ్ అయిపోయిందా మ్యారేజ్కి మొత్తం అనేసరికి, అవును అయిపోయింది, మా మావయ్య ఉన్నాడు కదా, మా బావ మక్కోళ్ళ ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటాడు కదా, ఈ షాపింగ్ మొత్తం మా బావే చేపిస్తున్నాడు అని చెప్పి ఇంకా వాళ్ళ బావని పిలిచిద్ది. బావ అక్క ఇదిగోండి తను మా ఫ్రెండు, నేను తీసుకొచ్చాను, మీరు రమ్మన్నారు కదా వచ్చాము, సెలెక్ట్ అయితే చేసేసుకున్నాం, వెళ్దామా అనేసరికి, ఉండు ఇంకా తీసుకో అని చెప్పి వాళ్ళు ఇంకా తీసి వాళ్ళ అక్క బావ వాళ్ళ ఫ్రెండ్కి కొనిపిస్తూ ఉంటే అమ్మాయి ఇంకా చాలా సాడ్గా ఫేస్ పెట్టి వాళ్ళనే చూస్తూ ఉండిద్ది. ఇంకా నందు కూడా చాలా ఫీల్ అవుతాడు, నన్ను చాలా మిస్ అవుతున్నట్టుంది నా మేనకోడలు, కానీ ఏం చేస్తాం, సారీరా లిక్కి అని చెప్పి మనసులో అనుకొని ఇంకా మనం కింద ఫ్లోర్లో షాపింగ్ చేద్దాం గీత, వీళ్ళు ఉన్నారుగా, మళ్ళీ లిక్కి నాతో నేను చూస్తే బాగోదు,
మళ్ళీ అమ్మకి లేనివి పోనివి చెప్పి మనకే గొడవ పెట్టిద్దేమో కదా అనేసరికి అవును ఈయన నిజంగానే మారుతున్నట్టున్నాడు కదా అని చెప్పి గీత కూడా ఈ షాప్కి వద్దులే వేరే షాప్కి వెళ్దాం అని చెప్పి మొగుడిని తీసుకొని వెళ్ళిపోయింది. అమ్మయ్య అని చెప్పి నందు కూడా ఊపిరి పీల్చుకుంటాడు. కానీ ఎవరితో మాట్లాడలేడు. ఇది చేస్తే ఏమో దెయ్యంలా ఉంది, ఏం చేద్దాం అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చాక ఫుల్ తాగుతాడు. ఏంటి ఈ మధ్య ఇలా తాగుతున్నావు అని అంటే ఏమీ లేదు, నాకు ఆఫీస్ టెన్షన్స్ ఉన్నాయిలే అని చెప్పి ఫుల్ తాగి ఇంకా అలానే పడిపోతాడు. డైలీ తాగడం పడిపోవడం అంతే. మార్నింగ్ వెళ్తే అదే తన బిజినెస్ తను చూసుకోవడం, ఇదే రొటీన్ లైఫ్ అయిపోయిద్ది నందుకి. ఇంకా లిక్కీ, నందిని, పారిజాతం, శంకర్రావు కూడా ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా ఇంకా లైఫ్ స్టైల్కి అలవాటు పడడం, ఇంకా వాళ్ళ బతుకులు వాళ్ళు బతకడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అంతలోకి లిక్కీకి మ్యాచెస్ వస్తూ ఉంటాయి. కానీ డబ్బులు సెట్ అవ్వక ఏది ఒప్పుకోదు నందిని, లిక్కీ. ఇంకా అంతలోకి ఒక సంబంధం పెళ్ళిళ్ళ పేరయ్య తీసుకొస్తాడు. అది పారిజాతం వల్ల పుట్టింటి ఊరి నుంచి వస్తాడు ఆయన. ఇంకా వచ్చేసరికి పారిజాతం కూడా ఈ సంబంధం చూద్దామమ్మా ఒక్కసారి, ఒకవేళ మనకి తూగిద్దేమో, తూగితేనే చేసుకుందాం నందిని అనేసరికి సరే అమ్మ మాట్లాడదాం ముందైతే అని చెప్పి నందిని కూడా ఒప్పుకునేది. ఇంకా ఒప్పుకునేసరికి అబ్బాయి అమెరికాలో ఉంటాడు. పెద్ద సాఫ్ట్వేర్ జాబు, కోట్లల్లో సంపాదిస్తాడు. ఒక్కడే కొడుకు, చాలా మంచి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. మనకన్నా పెద్ద ఆస్తిమంతుడే. మీ తమ్ముడు బిజినెస్లో కోట్లు సంపాదిస్తున్నాడు కదా, వాడికన్నా పెద్ద బలిసినోళ్ళు అంటే వీళ్ళు, చేసుకుందామే అంటే అమ్మ అంత పెద్ద సంబంధమా మన అమ్మాయినా అనేసరికి అది కాదే, వాళ్ళు కట్నం అడగట్లేదు అంటే ఏంటమ్మా కట్నం అడగకుండా ఎలా చేసుకుంటారే అనేసరికి ఏమోనే అంటున్నాడు కదా ఒకసారి మాట్లాడదాం అనేసరికి వాళ్ళని రమ్మంటారు. వచ్చాక అవునండి మాకు అమ్మాయి మంచిదైతే చాలు, అంటే కొంచెం కష్టాలు తెలుసున్న అమ్మాయి అయితే మా అమ్మ నాన్నని బాగా చూసుకుంటారు అని చెప్పి నేను ఆశపడ్డాను. నాకు 1 month లీవ్స్ ఉన్నాయి. పెళ్ళైనాక పెళ్ళి కూతుర్ని ఎమ్మటిని తీసుకెళ్ళిపోతాను. వీసా ప్రాసెసింగ్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకో 1 month అందుకే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. 1 month లోపు పెళ్ళి అయిపోవాలి. 1 monthలో నేను మొత్తం ఆ ప్రాసెస్ చూసుకొని తీసుకెళ్ళిపోవాలి. అందుకే మొత్తం అర్జెంటుగా మంచి అమ్మాయిని చూడమంటే మీ పేరు చెప్పారు. మీ అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు చూసింది. మా అమ్మ మా నాన్నని బాగా చూసుకునిద్ది. కుటుంబం పరువు బాధ్యతలు అన్నీ తెలుసుంటాయి. మెయిన్గా మా అమ్మ నాన్నని వాళ్ళ అమ్మ నాన్నగా చూసుకోవాలి అన్న అమ్మాయి కోసమే నేను చూస్తున్నాను. మీ అమ్మాయి గురించి చాలా విన్నాము, చాలా మంచిదంట, అందంగా కూడా ఉంది, చేసుకుంటాము అనేసరికి ఇంకా నందిని, పారిజాతం, శంకర్రావు చాలా హ్యాపీ పడతారు. కానీ అంతలోకి పారిజాతం అనేది అది కాదమ్మా, అది అమెరికా సంబంధం అంటున్నావు, సరే బాగానే ఉంది, అంత గ్రాండ్గా పెళ్లి చేయలేమురా, పిల్లకి ఏదో కొద్ది గొప్ప బంగారం ఉంది అంతే అమ్మ అనేసరికి ఇంకా అబ్బాయి పెళ్ళి కొడుకుండి ఆంటీ సారీ మామగారు నా పేరు శ్రీనివాస్, అవన్నీ మీరు మర్చిపోండి, మీరు ఏది పెట్టాలనుకుంటే అది పెట్టచ్చు, కానీ నేను పెట్టమని అడగను, పెళ్ళి ఖర్చులు మొత్తం నావే, కానీ నేను కొంచెం త్వరగా వెళ్ళిపోతాను, ఫ్యూచర్లో అమ్మ నాన్న వచ్చినా రాకపోయినా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాము, తర్వాత వాళ్ళు కొంచెం ఇక్కడ ఉండలేము మీతోనే ఉంటామురా అన్నప్పుడు తీసుకెళ్ళి మేము చూసుకుంటాము, ప్రజెంట్ అయితే అమ్మాయికి అక్కడ వచ్చినా ఏం పని ఉండదు, ఏం జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, పెళ్లి ఖర్చులు అన్నీ మావే, మీరేం భయపడొద్దు అని చెప్పి అనేసరికి ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. అవునా బాబు, ఆ శ్రీనివాసుల్లాగానే ఉన్నావయ్యా నువ్వు కూడా, కానీ ఇద్దరు భార్యలను చేసుకోవు కదా అనేసరికి అందరు నవ్వుతారు. ఇంకా నవ్వి లిఖితాన్ని చూపియండి, ఎప్పుడో ఫోటోలో చూశాను అనేసరికి అమ్మాయి బయటికి వెళ్ళిందయ్యా వచ్చింది అనగానే లిఖిత వచ్చింది. వచ్చినాక అమ్మ తను శ్రీనివాస్ అనగానే హాయ్ అండి అని లోపలికి వెళ్ళిపోయింది. బాగుందండి అమ్మాయి, మరి అమ్మాయికి చెప్పి ఓకే చేస్తారా అనేసరికి పారిజాతం అనేది అదేం లేదు, మేము ఏదంటే అదే అమ్మాయి అనేసరికి అవునా అయితే సరే మరి
ఒక 1 వీక్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అని చెప్పి అనేసరికి సరే అని చెప్పి అనుకుంటారు. అనుకొని వాళ్ళు వెళ్ళిపోయాక అమ్మ తమ్ముడిని మద్దల్ని పిలుద్దామా అని చెప్పి అనేసరికి మనం డైరెక్ట్గా వెళ్దాం ఎందుకే, అదే బాబాయ్ ఉన్నాడు కదా, బాబాయ్ చేత కబురు పంపుదాం అనేసరికి సరే అమ్మ అని చెప్పి ఆ పెద్ద మనుషులు ఉంటారుగా మొన్న మీటింగ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ చేత కబురు పంపితే గీత అనిద్ది నేను మా ఆయన రాము, వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఏదైనా చేసుకోండి అని చెప్పేసరికి నందిని చాలా బాధపడి ఇంకా లిఖితకి పెళ్లి సంబంధం గురించి చెప్పేసరికి మామయ్య వస్తున్నాడా అని అనేసరికి వాళ్ళమ్మ ఏం మాట్లాడదు. తెలీదమ్మా, నేను దూరంగా వెళ్ళిపోతానన్నా అత్త మామ బాగుంటుందేమో, అప్పుడన్నా అత్త నమ్మిద్దేమో, నేను చేసుకుంటానమ్మా అని అనేసరికి నా బంగారం ఇది మంచి సంబంధం అమ్మా అని పారిజాతం చెప్తా ఉండిద్ది. అవునా అమ్మమ్మ, మరి నేను వెళ్ళాక మీరు ఎలా ఉంటారే అనేసరికి ఏముంది, నువ్వు మీ ఆయనకు చెప్పి డబ్బులు పంపిస్తూ ఉంటావు, నువ్వు చెప్పావు కదా మమ్మల్ని చూసుకుంటావని, లేకపోతే నీ దగ్గరికి వచ్చేస్తా, లేకపోతే నువ్వు వెళ్ళాక మీ మావయ్య మీ అత్త ఎలాగో మారిపోతారు కదా, వాళ్ళ దగ్గరికి మేము ముగ్గురం వెళ్ళిపోతాం అనేసరికి ఏం వద్దు, నేనే డబ్బులు పంపిస్తా, నేనే ఏదో ఒక జాబ్ చేస్తా అక్కడ అనేసరికి సరేరా ఈ పెళ్ళైతే నీకు ఇష్టమేనా అని నందిని అడిగిన కానీ ఇంకా లిఖిత ఇష్టమే మమ్మీ, నేను మామయ్య కోసమేనా అంత దూరం వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, అప్పుడైనా అత్త మామ హ్యాపీగా ఉంటే నాకు చాలు మమ్మీ అని అనిద్ది. సరే అమ్మా అని అందరూ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్గానే చేశారు వాళ్ళు. తర్వాత పెళ్ళి కూడా ఒక 10 డేస్లో అనేసరికి ఇంకా పెళ్ళికి కూడా మామయ్య రాడు కదా అమ్మ అని మామయ్య ఉంటే చాలా చేసేవాడమ్మా నాకు అని అమ్మాయి ఏడ్చిద్ది. ఇంకా అమ్మాయి ఏడుపు చూసి పారిజాతం శంకర్రావు కూడా చాలా బాధపడతారు. కానీ పర్లేదులే అమ్మమ్మ, మామయ్యని నా కోసం ఏం పిలవద్దు, మామయ్య ఎక్కడున్నా సంతోషంగా ఉంటాడు, అది చాలు నాకు. ఇది చూసావా ఇప్పుడు నాకు బంగారం పెడుతున్నారే, ఆ బంగారం మొత్తం మామయ్య నాకు ఫంక్షన్కి చేపించిందేగా, అప్పుడే 100 తులాలు పెట్టాడు మామయ్య, ఇప్పుడు చాలా పెట్టుండేవాడు కదా అని 100 తులాలు చాలా అమ్మమ్మ, నేను మామయ్యని నాతో పాటు తీసుకెళ్తున్నా, నేను ఎక్కడున్నా మామయ్య ప్రేమ నాతో ఉండిద్ది, నాకు తెలుసు, నాకు ఏ కష్టం వచ్చినా మామయ్యకి నేను చెప్తాను అని ఆ పిల్ల ఏడుస్తూ ఉండిద్ది. ఏడుస్తూ ఉంటే ఇంకా వాళ్ళు కూడా చాలా బాధపడతారు. ఇంకా హల్దీ సంగీత్ అన్నీ కూడా వాళ్ళు గ్రాండ్గా ఏర్పాటు చేసి ఈ పిల్ల దాంట్లో కూడా వాళ్ళ అమ్మని గ్రాండ్గా చేయమని మనీ వాళ్ళే పంపించి బట్టలు వాళ్ళే పంపించి షాపింగ్ శారీస్ కూడా వీళ్ళు అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువ శారీస్ ఈ అమ్మాయికి పంపించేసరికి ఈ అమ్మాయి చాలా షాక్ అయ్యి మైండ్ చాలా మంచోడు కదమ్మా అనేసరికి మంచోళ్ళలాగే ఉన్నారు కానీ అబ్బాయిల్ని నమ్మలేం కదా అని వాళ్ళ అమ్మ అంటుంటే ఊరుకో అమ్మ, నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు, నీకు అసలు పెళ్ళిళ్ళంటేనే నమ్మకం లేదు, పోయి నిన్ను అడిగాను చూడు అని వాళ్ళ అమ్మని అనుకొని ఇంకా ఈ పిల్ల హ్యాపీగానే ఉండిద్ది నార్మల్గా. ఇంకా పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా చేస్తారు. ఇంకా వాళ్ళ అమ్మ సైడ్ నుంచి ఏమీ తీసుకురావద్దు అంటే అమ్మాయి మాత్రం ఇది మా మామయ్య గుర్తు అని తను డైలీ వేసుకునేవి అంతకుముందు చిన్నప్పటి నుంచి వాళ్ళ మామయ్య తనకు పెట్టినవి అన్నీ వదిలేసి ఓన్లీ ఫంక్షన్కి పెట్టినవి మాత్రం ఒక సెట్ లాగా వాళ్ళ మామయ్య గుర్తు కోసం అవి మాత్రం తీసుకెళ్ళి మిగతా గోల్డ్ కూడా తీసుకోమ్మా అంటే అది మామయ్య ఇది సెట్ లాగా నాకు గిఫ్ట్గా ఇచ్చాడుగా, ఇది గిఫ్ట్గా పెట్టుకుంటా మామయ్య గుర్తుగా, మిగతాయి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఉండనుగా ఎలాగో చూసుకోవడానికి ఈ బ్యాంకులో పెట్టుకొని మీరు యూస్ చేసుకోండి, నేను లేనని మీరు బాధపడవద్దు, ఏదైనా ఉంటే నా నెంబర్ ఉండిద్దిగా ఎప్పుడు ఫోన్ చేయొచ్చు, నేను మా ఆయనతో ఎప్పుడు హెల్ప్ చేస్తాను అనేసరికి ఇంకా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మాయి పెళ్ళి అయిపోయాక ఇంకా ఫస్ట్ నైట్ రోజు మా అమ్మోళ్ళ ఇంట్లో చేసుకుందాం, ఇక్కడ వద్దు, నాకు అన్ఈజీగా ఉంది, అయినా పెళ్ళికి చాలా టైర్డ్ అయిపోయాను అని అబ్బాయి చెప్తూ ఉంటాడు. సరే అండి అని ఆ పిల్ల చెప్తూ ఉండిద్ది. తర్వాత ఏంది ఇంత డల్గా ఉన్నావు, ఏమైనా ప్రాబ్లమా అని అంటాడు. ఏమీ లేదు అని ఆ పిల్ల అనేది. తర్వాత ఇంకా
1 వీక్ ఉన్నాక మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. నేను అక్కడ ఉండాల్సి వస్తుంది. సారీరా, ఏమనుకోకు. వన్ సైడ్ నీ వీసా టెన్షన్లో ఉన్నాను అంటే ఈ అమ్మాయి కూడా పర్లేదండి, మనం కలిసే రోజులు చాలా ఉన్నాయి కదా అని చెప్పి చెప్తా ఉండిద్ది. సరేరా, అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పి అమ్మాయిని కిస్ చేసుకొని ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అలానే ఒక 10 డేస్కి ఒక స్టోరీ చెప్పి అమ్మాయి దగ్గర ఒక్క నైట్ కూడా ఉండకుండా వీసా వచ్చేదాకా చేస్తూనే ఉంటాడు. తర్వాత వీసా వచ్చాక వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మమ్మ, తాతయ్య, నాకు వీసా వచ్చింది, నేను శ్రీనివాస్ గారు వెళ్ళిపోతున్నాం, ఇంకా మీరు జాగ్రత్తగా ఉండండి అనేసరికి ఇంకా బాబు శ్రీనివాసు, మా మనవరాల్ని బాగా చూసుకో అని చెప్పి పారిజాతం అంటే, మిమ్మల్ని కూడా బాగానే చూసుకుంటా మామగారు, నేను మీ మనవడిని, సో మీ బాధ్యత నాకు ఉండదా, మీరేం బాధపడకండి అని డబ్బులు ఇస్తూ ఉంటే వద్దయ్యా అని చెప్పి అనేసరికి, పర్లేదు, తాతగారికి ఆరోగ్యం బాగోట్లేదు కదా, మనవడిగా నేను దగ్గరుండి చూపించకపోయినా డబ్బులు వేస్తూ ఉంటాను, మీరు కాదనకూడదు అని చెప్పి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి ఇంకా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు శ్రీనివాస్. ఈ అమ్మాయి యూఎస్ వచ్చాక లిఖిత చాలా టెన్షన్ పడుతూ ఉండిద్ది. ఏమండి, ఇక్కడ మన ఏం దొరకవంట కదా, అందరూ బ్రెడ్ జాము అవి తినే కాలం గడపాలంట కదా, నాకు అది కొంచెం కష్టం, కానీ 2 monthsలో ఇండియాలో నేను అలవాటు చేసుకోవాల్సిందే, కానీ ఏముంది యూఎస్ వెళ్ళాక ఎలాగో లేకుండా ఉండలేను కదా, అందుకే కక్కుర్తిపడి తినేసాను, ఇప్పుడు మామూలుగా మన ఇండియన్ ఫుడ్ తినకుండా ఉండాలంటే చచ్చిపోవాలేమో నేను అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటే, అదేం కాదు, నేను చాలా సంపాదిస్తున్నాను, నీకేం తక్కువ ఉండదు, నువ్వు రోజు కేజీలు తింటానన్నా కేజీలు పడేస్తానన్నా పడేసుకోవచ్చు అనేసరికి, అవునా, నిజంగానా, ఇండియన్ ఫుడ్ మొత్తం దొరికిద్దా అంటే, దొరికిద్ది, కానీ బయట తెచ్చుకొని తినాలంటే కొంచెం ఎక్కువ, అంటే బయట తెచ్చుకోను, ఇంట్లోనే చేసుకుంటాను, అన్నీ తెచ్చిస్తే చాలు అనిద్ది. చాలా ముద్దుగా మాట్లాడుతున్నావురా, తెచ్చిస్తా, నీకు ఏది కావాలన్నా తెచ్చిస్తా, కానీ నువ్వు నాకు నచ్చినట్టు ఉండాలి, అర్థం చేసుకోవాలి అనేసరికి, మీరు నన్ను చాలా అర్థం చేసుకున్నారు సీను గారు, థ్యాంక్ యూ, మా అమ్మమ్మతో అంత ప్రేమగా మాట్లాడారు, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేనా అనేసరికి, ఓకేరా అని చెప్పి అంటూ ఉంటుంటే అమ్మాయి వచ్చి హగ్ చేసుకొని కిస్ పెడతా ఉండేసరికి, నాకు అదే ఇన్ని రోజులు లీవ్లో ఉన్నాను కదా, నైట్ వస్తాను, వచ్చేసరికి రెడీ అయి ఉండవా అనేసరికి, ఓకే షూర్ అని చెప్పి లిక్కి కూడా ఇంకా డోర్ పెట్టుకొని ఇంకా అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా వండుకొని శుభ్రంగా తినేసి పడుకొని, నైట్ వస్తాడన్నాడు కదా అని చెప్పి టీవీ పెడితే లోకల్ ఛానల్స్లో ఈ చెత్త మొత్తం వచ్చిద్దా, సో మన ఇండియన్ ఏమి అబ్బో కొన్నే వస్తాయి అన్నమాట, ఇవి కూడా గగనం అన్నమాట అని చెప్పి ఏదేదో పిచ్చిగా అనుకుంటా ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళ ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఎప్పుడుకో వస్తాడు. వచ్చాక ఏంటండి ఎర్లీగా వస్తానన్నారు అంటే, వద్దామనే అనుకున్నా, లేట్ అయిందిరా, సారీ లేట్ చేశానా అంటే, పర్లేదు మీరు ఫ్రెష్ అయ్యిరా అండి అన్నాక ఫ్రెష్ అయ్యి వస్తాడు. వచ్చాక ఫుడ్ తిందామా ముందు అంటే, నేను పెడతా నీకు అని చెప్పి కలిపి నోట్లో ప్రేమగా పెడతా ఉంటే వాళ్ళ మామయ్య చిన్నప్పుడు తినిపిస్తాడే అది గుర్తొచ్చి ఇంకా వాళ్ళ ఆయన్ని పట్టుకొని ఏడ్చేసిద్ది. ఏంటిరా ఏడుస్తున్నావు అంటే, నాకు మీ నాన్న గుర్తొచ్చాడా అనేసరికి ఇంకా అమ్మాయి, అవును నాన్న గుర్తొచ్చాడు, నాకు చిన్నప్పుడు ఇలానే తినిపించేవాడు, ఇన్ని రోజుల తర్వాత మీరు తినిపించారు కదా, సో కంట్రోల్ అవ్వలేకపోతున్నా అనేసరికి, పర్లేదురా, నేను ఇలానే లైఫ్ లాంగ్ ప్రేమగా చూసుకుంటాను, కానీ నాకు ఒకటి ఉందిరా అనేసరికి, ఏంటండి అనిద్ది. అంటే నేను కళ్ళు ఎక్కువ సిస్టమ్ చూస్తూ ఉంటాను కదా, చాలా డ్యామేజ్ అయ్యింది, ఇంకా మనం రూమ్లోకి వెళ్ళాక లైట్ కానీ బెడ్ లైట్ కానీ వేసుకొని మాట్లాడడము అలా ఏమి నాకు నచ్చదు, ఓకేనా, ఏమైనా ఉంటే బాడీనే మాట్లాడాలి, అది చీకట్లోనే, అర్థమవుతుందా అనేసరికి, అమ్మాయి ఇచ్చి ఏం మాట్లాడాలో కూడా తెలీదా మీకు అని చెప్పి సిగ్గుపడిద్ది. అది కాదురా, చెప్పేది ఏంటంటే నేను లైట్ వేస్తే కళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అందుకే లైట్ వేయను
ఆ చీకట్లోనే ఉంటాము నైట్ మొత్తం అంటున్నా. నీకు ఓకే కదా అంటే, నువ్వు ఉంటావు కదా సీను, నాకు ఓకే అని చెప్పనింది. థ్యాంక్ యూ రా అని చెప్పి గట్టిగా కిస్ చేస్తాడు. కిస్ చేశాక నువ్వు వెళ్ళు, ఒక 5 మినిట్స్లో వస్తాను అనేసరికి, ఏ 5 మినిట్స్ అని చెప్పి 10 మినిట్స్ చేయవు కదా అని చెప్పి అనేసరికి, ఏ చెయ్యను లేవే అని చెప్పి అంటాడు. ఇంకా అమ్మాయి వెళ్ళాక తను ఏం చేస్తాడో ఏమో తెలియదులే కానీ, ఇంకా 5 మినిట్స్కి లోపలికి వెళ్ళి లిక్కీ అంటే అని చెప్పి అనేది. సరే పడుకో, నేను లైట్ తీసేసి వస్తున్నాను బెడ్ మీదకి అనేసరికి, ఇంత చీకటిగా ఉంది అంటే నాకు కొంచెం ప్రాబ్లం అని చెప్పాను కదరా, అర్థం చేసుకోవాలి కదా అనేసరికి, సరే అండి అని చెప్పి ఆ పిల్ల కూడా అలానే రాండి అని చెప్పి అనిద్ది. ఇంకా సరే నేనేం మాట్లాడను, నువ్వు కూడా నన్ను మాట్లాడించాలనుకోవద్దు ఓకేనా అంటే, సరే అని చెప్పి అనిద్ది. అన్నాక ఇంకా అబ్బాయి వెళ్తాడు. వెళ్ళి లైట్ ఆఫ్ చేసి ఇంకా తనతో ఏదేదో చేస్తూ ఉంటాడు. తను పెయిన్గా ఉంది, ఫస్ట్ టైం కదా, స్లోగా చేయొచ్చు కదా అంటే, ఇంకా అమ్మాయి మాట్లాడుతుంటే లిప్స్ మీద చెయ్యేసి ఇంకా కిస్ చేసి మాట్లాడకుండా చేసి ఇంకా అలానే చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే ఈ అమ్మాయి, ఏంటండి మీరు మాట్లాడరా ఈ టైంలో అని చెప్పి అంటూ ఉండుద్ది. కొంచెం ఆగొచ్చు కదా, కొంచెం వాటర్ తాగొస్తాను అంటే, ఇంకా ఏం వినడు, చేస్తూనే ఉంటాడు. ఈ అమ్మాయికేమో ఏం అర్థం కాదు. సరేలే, ఇన్ని రోజులు వెయిట్ చేయించానని కోపం కదా మీకు అని చెప్పి ఈ అమ్మాయి కూడా ఇంకా తప్పదు, ఇంకా నైట్ పూట మగోళ్ళు ఇలానే ఉంటారేమో అని చెప్పి అమ్మాయి కూడా కోఆపరేట్ చేసిద్ది. ఇంకా తర్వాత చాలా అలసిపోయాను, 3 టైమ్స్ అయిపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా లాస్ట్కి వదిలేసి ఒక సైడ్కి తిరిగి పడుకుంటాడు. అమ్మయ్య వదిలేశాడు మా శ్రీనివాసుడు అనుకొని అమ్మాయి కూడా ఇంకా పడుకున్నాక ఇంకా మార్నింగ్ లెగిసి చూస్తే వాళ్ళ ఆయన నార్మల్గా నిద్రపోతున్నట్టే అనిపించింది. ఏంటి నా మార్నింగ్ ఎంత ఎనర్జీగా ఉన్నాడు, నేనేమో ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పి అనుకొని, ఏమండి పెయిన్స్ లేవా అనేసరికి, నాకేం లేవురా నీకు ఉన్నాయా అంటే, ఫుల్ ఉన్నాయి, అయినా మీరు నైట్ పూట కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా, ఎందుకు చెప్పేది వినదు అంటే, అది అంటే అదే ఇండియాలో ఏం అవ్వలేదు, ఇంకా కంట్రోల్ చేసుకోలేక అదే కదా అనేసరికి, అవును కరెక్ట్, బాగానే అర్థం చేసుకున్నావు అని చెప్పి అంటాడు. అర్థమైందిలేండి అని చెప్పి ఆ పిల్ల కూడా, కొంచెం రూడ్గా ఉన్నారు కానీ మీరు మంచోళ్ళు కాబట్టి భరిస్తాను, పర్లేదు, కానీ మార్క్స్ చాలా పడ్డాయి అనుకుంటా, చూసుకోవాలి అని చెప్పి ఆ పిల్ల వెళ్ళిపోయాక ఆ శ్రీనివాస్ కూడా అమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకొని రెడీ అయ్యి, నేను కుక్ చేయాలా, సారీ నా వల్ల కాదు అంటే, పర్లేదు నాకు బ్రెడ్ జామ్ అలవాటే, బయట గడ్డి అలవాటే, నేను తినేస్తాలే, నీకెందుకే ప్రాబ్లం, మంచిగా రెస్ట్ తీసుకొని నైట్ రెడీగా ఉండు అనేసరికి, అమ్మ డైలీనా అనిద్ది. మరి డైలీ కావాలి కదా బంగారం అని చెప్పి అనేసరికి, సరే నీ ఇష్టం, సరే నైట్ మీద బిర్యానీ చేయనా అని చెప్పంటే, సరేనా బిర్యానీ చెయ్యి కానీ 3 మెంబర్స్కి వచ్చేటట్టు చెయ్యి అని అంటే, 3 మెంబర్స్కా ఎందుకు అని చెప్పి అనేది. మా ఫ్రెండ్కి బిర్యానీ ఇష్టమే, వాడు ఇంగ్లీష్ వాడికి తీసుకెళ్ళి కొంచెం టేస్ట్ చేయించొస్తా అనేసరికి, సరే అని చెప్పి ఆ పిల్ల కూడా 3 మెంబర్స్కి సరిపడా చేసి మంచిగా రెడీ అయ్యి కూర్చున్నాక వాళ్ళ ఆయన వస్తాడు, బిర్యానీ పెట్టిద్ది. సూపర్ ఉంది, నువ్వు బాగున్నావు, నీ వంట బాగుంది, నేను చాలా లక్కీ కదా లిక్కీ అనేసరికి, అవునండి అని ఆ పిల్ల చెప్తా ఉన్నాక, సరేరా అని చెప్పి, ఇంకా నేను మా ఫ్రెండ్కి ఇచ్చొస్తానే, నువ్వు పడుకో నేను వస్తాను, కానీ లైట్ ఆఫ్ చేసి పడుకోవే, వచ్చేటప్పుడు ఈజీగా ఉండిద్ది అనేసరికి, సరే దేవుడా అని చెప్పి ఆ పిల్ల వెళ్ళి పడుకున్నాక ఇంకా శ్రీనివాస్ కూడా ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసి ఇంకా రూమ్లోకి వెళ్ళి అలానే రూడ్గా చేస్తూ ఉంటే ఆ పిల్ల ఇంకా కోపంతో నెట్టేస్తా,
ఇంకా వినవేంటిరా నువ్వు సీను అని చెప్పి గట్టిగా గిచ్చుతా రక్కుతా ఆ పిల్ల కూడా చేసిద్ది. తను కూడా అంతే రూడ్గా చేస్తూ ఉంటాడు. ఈ పిల్లకి ఇంకా ఏంది నేను ఇంత చేస్తున్నా, ఆపు, నన్నెందుకు ఇలా గిచ్చుతున్నావు, నన్నెందుకు బాడీ మీద నేను పెడుతున్నట్టు ఇలా మార్క్స్ పెడుతున్నావు, నువ్వు కూడా రివర్స్లో అని అడగడేంది. ఓకేలే వీడికి ఒక పిచ్చి అనుకొని ఆ పిల్ల కూడా సైలెంట్గా ఉండిపోయింది. ఇంకా మార్నింగ్ లేచి ఏం మాట్లాడకుండా ఇంకా సైలెంట్గా ఉండిద్ది లిఖిత. ఇంకా శ్రీనివాస్ లెగిసి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అనేసరికి ఫ్రెష్ అయ్యి అండి నాకు నిద్ర వస్తుంది అని చెప్పి నిద్రపోయింది. నిద్రపోయినాక తను ఫ్రెష్ అయ్యి వచ్చాక చూస్తే అవును నేను మార్క్స్ పెట్టాను కదా, అవి ఉన్నాయా, పెయిన్ వస్తుందో లేదో చూడాలి అని చెప్పి అనుకొని తను చూసుకుంటే అలానే ఉంటే నేను కూడా రాక్షసుడికి పెట్టాను. రాక్షసుడేంది చిచ్చి అలా అనకూడదు, మా ఆయన పాపం తనకు కూడా పెయిన్ వస్తుందేమో ఆయింట్మెంట్ రాద్దాం అని చెప్పి తను షర్ట్ వేసుకోబోతుంటే 1 minute అని చెప్పి వెళ్ళి చూస్తే తన బ్యాక్ సైడు ఏమీ మార్క్స్ ఉండవు. ఏమైంది అని చెప్పంటే ఏం లేదండి అని చెప్పనిద్ది. ఏంట్రా ఏమైనా అయిందా, బాగా మార్క్స్ పెట్టానా అనేసరికి అదేం లేదే అంటే ఏం పెట్టలేదా, సరేలే తిని బొజ్జు అని చెప్పి అంటాడు. అదేంటి ఏం పెట్టలేదా అని చెప్పి నన్ను అడుగుతున్నాడు, నైట్ ఏం జరిగిందో గుర్తులేదా, కావాలనే అడుగుతున్నాడా, అయినా నేను నా నెయిల్స్ ఇంత పొడుగ్గా ఉన్నాయి కదా అంతలోకంగా ఇచ్చాను, మరి వెనకాలేంది బ్యాక్ సైడ్ ఏమీ పడలేదు, ఏంటి నాకేందో పిచ్చిగా ఉంది అని చెప్పి బాగా ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక సరే నైట్కి చూద్దాం వస్తాడుగా అని చెప్పి అలానే నైట్ పడుకున్నాక రూడ్గా మళ్ళీ అలానే చేస్తుంటే డైలీ ఇలానే రూడ్గా చేస్తావా సీను, ప్లీజ్ సీను వదిలేసే, ఒక్కరోజంటే అనుకోవచ్చు ఏదో దూరం ఉన్నావు అందుకనే ఆగట్లేదు అని చెప్పి డైలీ ఇదే అలవాట అని చెప్పి నెట్టేస్తుంటే వినడు. ఇంకా తర్వాతే పక్కనే ఒక లైట్ లాగా ఉండిద్ది, అది ఆన్ చేసిద్ది ఎమ్మటనే హ్యాండ్తో. ఆన్ చేసేసరికి చూస్తే షాక్ అయ్యిద్ది, వాళ్ళ హస్బెండ్ కాదు. ఏంటి మీరెవరు, సీను అని చెప్పి పిలుస్తూ ఉంటే షటప్ అని చెప్పి తనని కొట్టి అలానే పడేసి ఇంకా రూడ్గా చేసేసి ఇంకా అలానే పడుకున్నాక నేను వెళ్తాను అని చెప్పి లెగవబోతుంటే అలానే చేతులు కాళ్ళు పట్టేసి అలానే కట్టేసి అలానే పడుకోబెట్టి తన పక్కన పడుకొని నిద్రపోతాడు. నిద్రపోయాక తనకేం అర్థం కాదు, అసలు ఏం జరుగుతుంది, ఇతను నా బెడ్రూమ్లో ఏం చేస్తున్నాడు, మరి సీను ఏడి అని చెప్పి చూస్తే ఈ అబ్బాయి ఒంటి మీద మార్క్స్ ఉంటాయి. ఏంటి మొన్న నేను పెట్టింది ఇతను నా మార్క్స్, నేను ఇచ్చాను ఇతన్ని అంటే ఫస్ట్ రోజు కూడా ఈడేనా నాతో కలిసింది, సెకండ్ రోజు కూడా ఈడే అనుకుంటా, థర్డ్ రోజు కూడా ఈడే, అదే మొత్తం అర్థమవుతుంది నాకు ఇప్పుడే. కానీ మా ఆయన్ని ఏమైనా ఇతను బెదిరించి ఇలా చేస్తున్నాడా, అయినా వాడికి చాలా డబ్బులు ఉన్నాయని చెప్పాడు కదా, మరేంటి ఈడేదో బ్లాక్మెయిల్ చేస్తే సొంత పిల్లాన్ని నన్ను పడుకోబెడతాడా, ఎదవా మాట్లాడాలి అని చెప్పి ఆ పిల్ల నిద్రపోకుండా అలానే ఏడుస్తూ ఉండిద్ది. ఇంకా మార్నింగ్ అయినాక అబ్బాయి వెళ్ళిపోతా కిస్ చేసి యు ఆర్ సో హాట్ అని చెప్పి ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి ఇంకా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక శ్రీనివాస్ వస్తాడు. శ్రీనివాస్ వచ్చి ఈ అమ్మాయి చేతికట్లు విడదీసిన దాన్ని సీను అసలు ఏంటి ఇదంతా అని చెప్పి అంటుంటే ముందు బట్టలు వేసుకోవే అని చెప్పాను. కానీ బట్టలు వేసుకొని వచ్చాక ప్లీజ్ చెప్పు ఏంటి, అసలు నేను నిన్ను కదా పెళ్లి చేసుకుంది, నువ్వు ఇలా నా బాడీ మీద డబ్బులు సంపాదిస్తున్నావా అనేసరికి ఒక్కటి కొడతాడు. ఏంటి కొడుతున్నావు, మరి ఏంటి ఇది, 3 రోజుల నుంచి నువ్వు అనుకుని ఫస్ట్ రోజు కోఆపరేట్ చేశా, సెకండ్ రోజు కోపంతో ఏం చేశానో కూడా నీకు గుర్తులేదంటేనే నాకు డౌట్ వచ్చింది, థర్డ్ రోజు కూడా వాడు అలానే చేస్తున్నాడు, నా మీద ఎంత రాక్షసంగా చేస్తున్నాడో చూసావా అని చెప్పి మార్క్స్ చూపిస్తుంటే పర్లేదు వాడు కొద్దిగా వైలెంట్, అడ్జస్ట్ అయిపో అని. కానీ అడ్జస్ట్ అవ్వడం ఏంటిరా, నేను నీ పెళ్ళాన్ని నిన్ను చేసుకున్నా వాడిని చేసుకోలేదు అని. కానీ
అది కాదు లిక్కి, అర్థం చేసుకోవే. అర్థం చేసుకోకుండా ఏం చేస్తావు చెప్పు అనగానే, ఇది కరెక్ట్ కాదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అనగానే, ఎక్కడికే వెళ్ళేది అని చెప్పి ఒక్కటి పీకుతాడు. ప్లీజ్ శ్రీనివాస్ గారు, నన్ను వదిలేయండి, నేను ఇండియాకి వెళ్ళిపోతాను అంటే, ఇండియాకి ఎందుకు వెళ్తావు, ఎలా వెళ్తావు, నీకున్నదే మావయ్య, వాడు ఎలాగో రాడు, వాడితో నువ్వు పడుకున్నావని మీ అత్త అందరికీ చెప్తుంది. సో వాడు లైఫ్లో నీ ఫేస్ చూడదు. మీ అమ్మ మీ నాన్న ఎలాగో లేడు, మీ అమ్మమ్మ మీ తాతయ్య ఎలాగో రోగిస్తారు, నేను డబ్బులు ఇవ్వందే వాళ్ళకి గతి లేదు. సో వెళ్ళి ఏం చేస్తావు, నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి, లేకపోతే అక్కడ వాళ్ళు పోతారు, నా గురించి తెలియదు అనుకుంటా, ఒక్కసారి తెలుసుకోమ్మా అని చెప్పి, నాకు ఇంత ఉంది అంత ఆస్తుందని తెలుసు కదా, అలానే రౌడీలు కూడా ఉన్నారు, నువ్వు ఇక్కడ ఏమైనా పిచ్చి వేషాలు వేసావనుకో అక్కడ మీ వాళ్ళు ముగ్గురు పోతారు అనేసరికి అమ్మ ఏడుస్తూ ఉండిద్ది. ప్లీజ్ అండి, నేనేం అన్యాయం చేశాను మీకు, ప్లీజ్ శ్రీనివాస్ గారు, నేనేం చెప్పను, నన్ను వదిలేయండి అనేసరికి, నాకు లోకం దృష్టిలో పెళ్ళాం కావాలి, పెళ్ళాంతో పాటు నేను మగవాడిని అని చెప్పుకోవడానికి నాకు పిల్లలు కూడా కావాలి, ఆ పిల్లలు మరి నీకు నార్మల్గా పుట్టరు కదా. సరే నార్మల్గా పుట్టకపోతే నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉండేదాన్ని, పిల్లలు కావాలంటే ఎవరినైనా తెచ్చుకొని పెంచుకునే వాళ్ళం, ఎందుకు ఇవన్నీ అనేసరికి, అవన్నీ తెచ్చుకొని పెంచుకోవడం ఎందుకు అని చెప్పంటే, సరే ఐవీఎఫ్ చేయించుకునేదాన్నిగా అంటే, ఐవీఎఫ్ కూడా నాతో కుదరదు అనేసరికి, సరే అండి ఏదో ఒకటి చేసేవాళ్ళం, కానీ నా మీద ఎందుకు ఇలా అని చెప్పి, ఆ పిల్ల సరే నేను మీతోనే ఉంటాను, వాడు నాకు వద్దు, నాకు చాలా టార్చర్ చేస్తున్నాడు, నేను చెప్పినా వినట్లేదు, ప్లీజ్ విను అని చెప్పి అమ్మాయి ఏడుస్తుంటే, నా చేతిలో ఏం లేదే, వాడు నా బాయ్ ఫ్రెండ్ అనేసరికి ఈ అమ్మాయి షాక్ అయ్యింది. ఏంటి శ్రీను నువ్వు చెప్పేది అంటే, అవునరా, నాకు అబ్బాయిలంటే ఇష్టం, అమ్మాయిలంటే ఇష్టం లేదు, అదేం చేయను, నాకేమో అమ్మా నాన్న పెళ్లి సంబంధం చూస్తామన్నారు, అంతలోకి నేను బాగా ఆలోచించాను, ఒక అమ్మాయి పేదమ్మాయి అయితే పడి ఉండిద్ది అని చెప్పి అనుకున్నాను, వాళ్ళల్లో అమ్మాయిల్ని చూస్తూ ఉంటే నా బాయ్ ఫ్రెండ్కి నువ్వు నచ్చావు, ఆ జాన్గాడే నీ ఫోటోను సెలెక్ట్ చేసింది, వాడికి నువ్వు చాలా బాగా నచ్చు, అందుకని చెప్పి నేను నిన్ను చేసుకున్నా అనేసరికి, నా లైఫ్ మొత్తం వాడితోనేనా అనేసరికి, తప్పదు, వాడికి నువ్వు బాగా నచ్చావు, నాకు వాడు నచ్చాడు, సో వాడు నాతో ఉండాలంటే నువ్వు వాడితో ఉండాలి కదా అనేసరికి అమ్మాయి కాళ్ళు పట్టుకొని ఏడ్చేసిద్ది. నాకు ఇది మొత్తం చాలా చండాలంగా ఉంది వినడానికి, చండాలంతో పాటు భయంగా కూడా ఉంది, నా లైఫ్ ఏంటి అన్నది నాకు తెలీదు, కానీ నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయచ్చు కదా అంటే, మీ వాళ్ళని చంపేస్తాను, ఒకసారికి ట్రైల్ వేయమంటావా, ఎవరినైనా ఒకరిని చంపి అనేసరికి, వద్దు అని చెప్పి ఏడుస్తూ ఉండిద్ది. ఏం కాదు, చిన్న ట్రైల్ వేద్దామా అని ఇంకా వాళ్ళ అమ్మమ్మ వెళ్తూ ఉంటే, ఏదో చిన్నది ఆ బైక్ గుద్దినట్టు యాక్సిడెంట్ చేపించి అమ్మ పడిపోయానే, బైక్ వాడు గుద్దాడే అని చెప్పి ఆమె ఇంటికొచ్చి, సరే మీ అమ్మమ్మకి యాక్సిడెంట్ అయింది, ఫోన్ చేద్దాం పట్టు అని చెప్పి, ఈ అబ్బాయే నార్మల్గా మాట్లాడాలి, లేకపోతే ఇంకొకళ్ళు బయటే ఉన్నారు వాళ్ళు పోతారు అనేసరికి, లేదు నార్మల్గానే ఉంటాను అని చెప్పి అమ్మాయి అనిద్ది. అన్నాక వీడియో కాల్ చేస్తాడు, అమ్మమ్మ ఎలా ఉన్నావు అనేసరికి, ఆ శ్రీనివాసు ఆ బైకోడు ముదనష్టపు ఎదవ సచ్చినోడు, వాడు నన్ను గుద్దేశాడురా అనేసరికి, అవునా అమ్మమ్మ, ఈరోజు మంచోళ్ళ మొహం చూస్తుంటావు, అందుకే ఏమవ్వలేదు మా అమ్మమ్మకి, చూసావా లిక్కి ఏమైందో అమ్మమ్మకి అనేసరికి, అమ్మమ్మ ఫోన్ తీసుకొని, అమ్మమ్మ యాక్సిడెంట్ అయిందా అంటే, అవునమ్మా బైక్ గుద్దింది అనేసరికి, అవునా అమ్మమ్మ అని చెప్పి ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే సీను దగ్గరికి వచ్చి, ఎక్కి ఎందుకురా ఏడుస్తున్నావు, ఎందుకు అమ్మమ్మకి అలా అయిందనా, ఎందుకు ఏడుస్తున్నావు అనేసరికి, ఆ పిల్ల ఇంకా, అయ్యో నాకేం అవ్వలేదమ్మా లిఖిత, నువ్వు మనవడితో హాయిగా ఉండు, ఏడవకు అని చెప్పి పారిజాతం ఫోన్ పెట్టేసిద్ది.
చూసావు కదా, చిన్న ట్రయల్కే నువ్వు అంత ఏడ్చావు. మనుషులు చచ్చిపోతే తట్టుకుంటావా? ప్లీజ్ శ్రీనివాస్ గారు, మీరు చాలా గొప్పోళ్ళు అనుకున్నాను, చాలా ఇష్టపడ్డాను, చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఎంగేజ్మెంట్ తర్వాత మీరు చాలా గొప్పోళ్ళగా ఫీల్ అయ్యాను. కానీ ఏంటి ఇదంతా అని చెప్పి లిక్కి ఏడుస్తూ ఉంటే, అదేదా నేను చెప్పేది. ఇండియాలో నేను చాలా గొప్పోడిని, ఇక్కడ కూడా గొప్పోడినే. నాకు చూసావా ఎంత డబ్బు ఉందో. ఒక్క బేబీని కను బంగారం. తర్వాత వద్దు, తర్వాత ఆపేద్దాం. కొంత ప్రెగ్నెంట్ అయ్యేదాకా చాలుదా, తర్వాత ఆపేద్దాం. ఓకేనా? ప్లీజ్ అప్పటిదాకా నా కోసం భరించు. తర్వాత వద్దు. మనకంటూ ఒక బేబీ ఉండిద్ది. ఆ బేబీ నా బేబీ అయ్యిద్ది. నువ్వు ఉంటావు, నువ్వు బేబీని చూసుకో. ఆ బేబీ నా బాయ్ ఫ్రెండ్కే పుట్టింది కాబట్టి నా బేబీ అవుతాడు అనేసరికి అమ్మాయి ఇంకా తల వంచుకొని ఏడుస్తూ ఉండిద్ది. ఏడవకే, మన మధ్య ఉండిద్ది. నువ్వు ఇలా ఉన్నావనుకో, నేను మీ పేరెంట్స్ని అందరినీ బాగా చూసుకుంటా, నువ్వు నన్ను బాగా చూసుకుంటావు. లేదనుకో, నేను ఇక్కడ నిన్నేం చేయను. నిన్నేమైనా చేసినా ఆ జాన్ గారు ఒప్పుకోవట్లేదా అసలు అని చెప్పి అంటుంటే అమ్మాయి చీ అనిద్ది. చీ లేదు, చాలేదు, నా బంగారం కదా, వెళ్ళి నార్మల్గా ఉండు, ఓకేనా అనేసరికి అమ్మాయి నేనేం చెప్పాలో నాకు తెలియట్లేదు అని చెప్పి ఏడుస్తూ ఉండిద్ది. నువ్వు ఏడవడానికైనా నా పర్మిషన్ కావాలి లిఖిత. ప్లీజ్ లిఖిత, నార్మల్గా ఉండు. ఏం అవ్వదు, ఇంకా కొన్ని డేస్ నేను వాడికి చెప్తానులే. వాడు రూడ్గా చేస్తున్నాడా, ఇక్కడ మార్క్స్ పడ్డాయా, మందులైనా పోనీ నేను మందు రాస్తాను, నేను కాళ్ళు ఒత్తుతాను, తగ్గిపోయిద్ది. ఫీవర్ వచ్చిందా, ట్యాబ్లెట్ అయినా ఏం కావాలంటే అది చేస్తా, కానీ నువ్వు వాడితో మన బేబీ కోసం అంతే అనేసరికి నేను ఏదో ఒకటి చేయించుకుంటా, ఐవీఎఫ్ ట్రై చేస్తా, లేకపోతే బేబీని పెంచుకుందాంరా అని చెప్పి ఆ పిల్ల చాలా రిక్వెస్ట్ చేసిద్ది. ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు కదే, ఇంత కోపం ఉన్నా నా మీద, మరి ఎందుకే నా ప్రేమను అర్థం చేసుకోవు? నా కోసం ఒక్క బేబీ చాలు, అది నీ రక్తం అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నా. అంటే ఐవీఎఫ్ కూడా మన రక్తమే అయ్యిద్ది శ్రీను. ప్లీజ్ శ్రీను, అర్థం చేసుకో, ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి కలుద్దాము అనేసరికి నాకు అన్నీ తెలుసు, అన్నీ అయిపోయినాయి, కానీ అవి మొత్తం నాకు సెట్ కావు. నేను చెప్పింది చేయి లిఖిత, వాడితో కొంతకాలం అడ్జస్ట్ అవ్వు. నేను ఎలాగో నైటు నీకు తెలిసిపోయింది కాబట్టి వాడు నార్మల్గానే వస్తాడు, అప్పుడు నేను వాడితో నార్మల్గానే మాట్లాడతాను, నువ్వు కూడా నార్మల్గానే మాట్లాడు. ఇద్దరు నార్మల్గా మంచిగా ఉండండి. తర్వాత మనకి బేబీ పుట్టాక నేను వాడికి చెప్తాను నీ అవసరం లేదు అని చెప్పి. అంటే వాడు అప్పుడు కావాలంటే అంటే నేను చెప్పుకుంటా లేవే, నా బాయ్ ఫ్రెండే కదా, వాడు వింటాడు, నువ్వు అంత టెన్షన్ తీసుకోకు, సరేనా? నువ్వేమైనా ఏడ్చి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసావనుకో, అయినా మర్చిపోయా, నీ ఫోన్ మొత్తం నా అండర్ కంట్రోల్లో ఉండిద్ది. ఇదిగో నువ్వు ఈరోజు వీళ్ళకి మెసేజ్ చేసావు, నీ ఫ్రెండ్కి మెసేజ్ చేసావు, వాడికి మెసేజ్ చేసావు, నీకైనా బాయ్ ఫ్రెండ్ లేదు కదా, అందరు అమ్మాయిలే, బాయ్స్ ఉన్నవాళ్ళు ఫ్రెండ్సే, ఇంకేంటే నీ ప్రాబ్లము? ఉన్నవాడు ఈడొక్కడే కదా, ఈడే కదా నీ ఒంటి మీద చెయ్యేసింది, ఇంకెందుకు ఏడుస్తున్నావు? ఒక్కడితోనే నువ్వు ఉన్నావు, నువ్వేం తప్పు చేయట్లేదు లిఖిత అని చెప్పి ఏదో గొప్పగా చెప్పినట్టు ట్రై చేస్తాడు శ్రీనివాస్. ఒక్కసారి నువ్వు ఎవరికైనా ఫోన్ చేసినా ఆ ఫోన్ ముందు నాకు వచ్చిద్ది, మొత్తం రికార్డ్ అయ్యిద్ది. నువ్వేం మాట్లాడాలన్నా అది ఏమైనా నాకు యాంటీగా మాట్లాడితే అప్పుడే నీకు మొత్తం ఏమైద్ది, ఆఫ్ అయిపోయిద్ది అన్నమాట. ఇక్కడ కూడా ఇంట్లోకి గాలి రాదు, అక్కడ మీ వాళ్ళు యాక్సిడెంట్ అవుతారు అనేసరికి ప్లీజ్ శ్రీనివాస్ గారు, నేను ఏం చెయ్యను అలాంటివి, మీరు చెప్పినట్టే వింటాను, ఓకేనా? ఏం చెప్పి రాకండి అని చెప్పి అమ్మాయి ఏడుస్తూ ఉండిద్ది. ఎందుకురా ఏడవడం? సరే నువ్వు చెప్పినట్టే ఏం చెప్పిను, కానీ కొంచెం ఫ్రీగా ఉండు, ఓకేనా అనేసరికి నార్మల్ అవ్వాలి. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నాకు నచ్చదు, ఆడపిల్ల ఏడిస్తే మన ఫ్యామిలీకి మంచిది కాదురా అనేసరికి మరి నార్మల్గా ఉండొచ్చు కదా నువ్వు, నేను అసలు లైఫ్ లాంగ్ నీతో ఇలానే ఉంటా, కావాలంటే నాకు సెక్స్ వద్దు అని చెప్పి అమ్మాయి బతిమలాడుతూ ఉంటే, నీకొద్దే, నాకు వాడితో కావాలి, వాడు నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తాడు,
కానీ వాడికి నువ్వు కూడా కావాలంట. కొంతకాలమే, ఎక్కువ కాలం ఏం వద్దు. వాడికి ఇష్టం తీరేలోపు నువ్వు ప్రెగ్నెంట్ అయిపోతావు, మనకి ప్లస్ పాయింటే కదా అనేసరికి ఈ అమ్మాయి సరే నీ ఇష్టం అని చెప్పి అని అనన్నట్టుగా ఇంకా ఇంట్లో ఏమో పేరెంట్స్ని చంపేస్తాను అంటున్నాడు. అమ్మమ్మ, తాతయ్య, అమ్మ చంపేస్తే ఇంక నేను బతుకుండి వేస్టే కదా, వాళ్ళ కోసమైనా నేను సైలెంట్ ఉంటా. అయినా ఒక్కతనే కదా, ఏం చేయను, నేను ఏం చేసినా ఏం చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నా. నా ఫోన్ కూడా హ్యాక్ అయిపోయింది కదా అని చెప్పి ఆ పిల్ల ఏడుస్తా అలానే ఉండిద్ది. ఇంకా సరే నువ్వు ఇక్కడి నుంచి బయటికి ఏమి వెళ్ళాలని ట్రై చేయకు, ఎందుకంటే నేను లాకేసుకొని వెళ్తా, నీకు ఇంట్లో ఏది కావాలన్నా ఉన్నాయి, నువ్వు పీస్ఫుల్గా ఉండు అని చెప్పి తన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయట లాకేసి వెళ్ళిపోతాడు. నువ్వు ఏడ్చి గొడవలు చేసి ఎవరికైనా చెప్పాలనుకుంటే నా గురించి తెలుసు అనుకుంటా అనేసరికి చిచ్చి నేను అలా ఏం చెయ్యను అని చెప్పి వెళ్ళిపోతుంటే, సరే హగ్గి అవే రోజు హగ్గిచ్చి కిస్ చేస్తావు కదా, ఈరోజు నేను చేదైపోయానా అనేసరికి లేదు అని చెప్పి ఆ పిల్ల హగ్గిచ్చి అలానే కిస్ పెట్టి పంపించేసింది. ఇంకా తను కూడా హ్యాపీగా వెళ్ళి ఏంటే ఇంకా పడుకొని ఉన్నావు ఏంటి, నైట్ మొత్తం బాగా చేశారా ఏంటి, రోజు ఈ పాటికి లెగిసేదానివి ఈరోజు ఏంటి లెగవలేదు అనేసరికి అది కాదు చాలా పెయిన్స్ ఉన్నాయి, నా వల్ల కావట్లేదు ఈరోజు అని చెప్పాను. కానీ అవునా, ట్యాబ్లెట్ ర్యాక్లో ఉండిద్ది వేసుకో, తినకుండా వేసుకోకు, ఫ్రూట్స్ అన్నా తినేసుకో, నైటు బయట నుంచి తానా అనేసరికి ఏం వద్దు నాకు ఫీవర్ వచ్చినట్టుంది నేను పడుకుంటాను అని చెప్పి ఆ పిల్ల పడుకునేది. గే అని తెలిసిన సాక్రిఫైజ్ అయిన లిక్కీ లైఫ్ తర్వాత ఏమయ్యిద్ది, వాళ్ళ హస్బెండ్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళ మామయ్యకి ఎలా చెప్పిద్ది, వాళ్ళ మామయ్య తనని కాపాడతారా లేదా అనేది తెలుసుకోవాలంటే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా సపోర్టివ్గా అనిపించిద్ది, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. కన్ఫర్మ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నాకు కామెంట్స్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకా వీడియో అప్డేషన్ అంటారా, ఒక్కొక్కసారి కుదిరినప్పుడు ఒక్కొక్క టైంకి పెడుతున్నా, ఒక టైం అనేది పర్టికులర్గా ఫిక్స్ చేద్దాం ఫ్యూచర్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.